నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. జూన్ నెలలోని మాస ఫలితాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశులను 12 రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఏం జరగబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు వంగర శ్రీనివాసమూర్తి గారు. సో మరి గురువు గారితో మాట్లాడి అసలు ఏ విధంగా ఉంది అనే వాటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే. గురుగారు, మనం ఒకసారి జూన్ మాస ఫలాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి జూన్ నెలలోనే ఏ విధంగా కలిసి రాబోతుంది అనే వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం. అంటే ఉద్యోగస్తులకు కానీ, లేదంటే రాజకీయ నాయకులకి కానీ, లేదంటే విద్యార్థులు అంటే జూన్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొత్తగా రీజాయినింగ్ అయ్యే వాళ్ళు ఉంటాయి. సో వాళ్ళందరికీ ఎలా ఉండబోతుంది, అలాగే మనకి జూన్ వచ్చింది అంటే తొలకరి స్టార్ట్ అయింది. సో వ్యవసాయం చేసే వాళ్ళకి, ఫార్మర్స్ ఉంటారు, రైతులకు ఎలా ఉండబోతుంది, సో వీళ్ళందరి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం గురుగారు. అలాగే ద్వాదశ రాశులను 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అన్నట్టు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ముందుగా మేషరాశి వారికి. సో మరి ఈ మేషరాశి వారికి వచ్చేసి జూన్ మాసంలోనే వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే అన్ని రంగాలకి సంబంధించిన వారికి ఆదాయం పరంగా కానీ, మరి రైతులకి తొలకరి స్టార్ట్ చేయబోతారు కాబట్టి జూన్ లో. సో మరి వీరందరికీ ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మీకు ఒకసారి తెలియచేయండి గురువు గారు. శ్రీ మహాగణాధిపతి అను 2024 సంవత్సరం జూన్ నెల మాస ఫలాలను కనుక పరిశీలించుకుంటే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి అప్పుడున్నటువంటి అంటే ఈ మాసంలో ఉన్న గ్రహగతుల్ని కాస్త మనం పరిశీలిస్తే ఇక్కడ వృషభ రాశిలో 2వ స్థానంలో రవి, బుధ, శుక్రులు అలాగే సంచారం చేస్తున్నాడు. గురు గ్రహం కూడా వృషభ రాశిలో ప్రవేశించి సంచరిస్తోంది, అంటే 2వ స్థానంలో. అట్లాగే లాభంలో శని సంచారం, ఏ స్థానంలో కుజరాహువులు, ఆరింట కేతు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ మాసంలో శీఘ్ర గ్రహాలైనటువంటి కుజ, రవి, బుధ, శుక్రులు స్థానాల్లో మార్పు అనేటువంటిది జరుగుతోంది. ఇది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది. ఇక మేషరాశి వాళ్ళకి కనుక మనం ఎలా ఉంటుంది అనేటువంటిది పరిశీలిస్తే అసలు ఫస్ట్ మేషరాశి అంటే ఏంటో చూద్దాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. వీళ్ళకి ద్వితీయ స్థానంలో అధిక భాగం గ్రహాలు ఉంటున్నాయి. అలాగే ధనకారకుడు, కుటుంబకారకుడు, మంచి శుభగ్రహమైనటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు. కనుక వీళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో చాలా బాగుందని చెప్పవచ్చు. అది ఏ రంగం వాళ్ళకైనా బాగుంది. జూన్ నెల ఈ మేషరాశి వాళ్ళు ఏ రంగం వాళ్ళకైనా బాగుంది. కానీ 2-3 రంగాల వాళ్ళకి మాత్రం కొంచెం వాళ్ళకి రుణాలు అవ్వటం, కొంత అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటం ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట ఈ మేషరాశి వాళ్ళకి వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు, అంటే ఉదాహరణ చెప్పాలంటే వస్త్ర వ్యాపారులు కావచ్చు, బంగారం వెండి వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ చాలా బాగుంది. వ్యాపారంలో టర్న్ ఓవర్ పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. మరి బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది. పెరిగినా కూడా అన్ని షాపులు ఏదైనా కొన్ని షాపులు కళకళలాడుతుంటే కొన్ని షాపులు ఏమో డల్ గా అయిపోతాయి. అంటే ఆ వ్యక్తి జాతక బలం బాగున్నప్పుడు, లేకపోతే ఆ షాప్ యొక్క వాస్తు బలం బాగున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే బంగారం రేటు 60-70 వేలు కాదు, అదే ₹1,00,000 వెళ్ళినా కూడా కొంటూనే ఉంటారు. అవును, లక్షలు దాటిపోయినా కానీ ఇంకా కొంటూనే ఉంటారు బంగారం అనేది. అది వాళ్ళ జాతక బలం, వాస్తు బలం మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం అదేంటి ఈ షాప్లో అసలు కనీసం ఎవరు లేరు, అక్కడికి మరి ఎంత పెరిగింది అంటున్నారు, ఎవరు కొనరంటున్నారు, ఎప్పుడు చూసినా జనం ఉంటున్నారు అనుకుంటాం. అంటే ఏంటంటే అది జాతక బలం. అవును గురుగారు, చాలా మంది అనుకుంటారు కొన్ని షాప్స్ చూసుకున్నట్లయితే కాస్ట్ అంటే బయట మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉన్నా కానీ జనాలు ఆ షాప్ ఉంది చాలా విపరీతంగా ఉండిపోతారు అసలు. అట్లా ఈ మేషరాశి వాళ్ళకి ఈ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఇక సినిమా రంగంలో ఉండేటువంటి నటీనట వర్గం, కవులు, గాయకులు, అలాగే అంటే కళాకారులు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, వీళ్ళందరికీ కూడా ఈ మాసం మంచి ప్రాజెక్ట్స్ చేతికి వస్తాయి. ఇంకా మరి చెప్పాలంటే టీవీ రంగం, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా అందరికీ బాగుంది. మేషరాశి వాళ్ళకైతే ఈ మాసం చాలా బాగుంది. అట్లాగే మరి ఎవరికి బాగాలేదు అని అంటే ఇక్కడ ఎవరైతే ఆయిల్స్, కాటన్,
ఓకే ఆయిల్ ఫార్మ్స్ కంపెనీలలో వర్క్ చేసేటువంటి వాళ్ళకి లేదా ఆ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఓకే dull గా ఫలితాలు ఉంటుంది. అనుకూలంగా లేవు Dull గా. ఇక రైతుల విషయానికి వచ్చేటట్లయితే ఎరుపు పంట బాగా లాభిస్తుంది. ఓకే అట్లాగే పత్తి వచ్చేటప్పటికి ఈసారి రైతులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, పత్తి కొంత విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మేషరాశి వాళ్ళు ఎవరైనా రైతులు ఉండేటట్లయితే పత్తి వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని వేయాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఓకే ఇక తృణధాన్యాలు ఇవైనా సరే బాగుంది. మాగాణి పంటలన్నీ కూడా బాగా పండుతాయి మేషరాశి వాళ్ళకి. ఇకపోతే విద్యార్థుల విషయం చూసుకున్నాం. మీరు అవును, ఇందాక ఎందుకంటే అన్నట్లు విద్యార్థులు ఈ సంవత్సరం అంటే జూన్ మాసంలో వచ్చిన తర్వాత రీజాయినింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు, అలాగే జాయిన్ అయ్యి హాలిడేస్ లో గ్యాప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి మాత్రం చాలా బాగుందమ్మా. ఓకే వీళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్ లో సీట్లు వస్తాయి. వీళ్ళకి గతంలో కూడా పర్సంటేజ్ బాగా వస్తుంది. ఓకే అట్లాగే ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటారు, వీసాల కోసం వీటి కోసం ట్రై చేస్తుంటారు, వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా అనేటువంటిది ఉంది. ఓకే ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళు కోరుకున్న ప్లేసెస్ కి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి, రావాల్సిన ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా సకాలంలో వచ్చేస్తాయి. అటువంటి శుభ ఫలితాలు మేషరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఇక క్రీడాకారుల విషయానికి వచ్చేటట్లయితే క్రీడల్లో బాగా రాణిస్తారు. మంచి వీళ్ళ ప్రాక్టీస్లో వీళ్ళకి చాలా మంచి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. ఇక ఇండస్ట్రియలిస్ట్స్కి ఇన్వెస్టర్స్కి అంటే పారిశ్రామికవేత్తలకి కానీ అలాగే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి బాగుంది. అలాగే ఈ ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, చిట్స్ అండ్ ఫైనాన్స్ చేసేవాళ్ళు, వీళ్ళకి కూడా ఈ మాసం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం డల్ కష్టంగా ఉంది. ఉందంటే అంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అంటే ఒక 2-3 నెలలు ఆగస్టు నెల దాకా ఈ మేషరాశి వాళ్ళకి అంత రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అంత స్పీడ్ ఉండదు. బాగానే ఉంటుంది కానీ అంత స్పీడ్ ఉండదు. ఓకే అలాగే మరొక రంగం ఏంటంటే ఈ స్పెక్యులేషన్ కి సంబంధించిన అంటే Okay. స్టాక్ మార్కెట్స్. ఈ స్టాక్ మార్కెట్స్ లో ఉండేటువంటి వాళ్ళకి రాహుబలం తక్కువ ఉంది కనుక వీళ్ళు ఏంటంటే తొందరపడి హెవీగా పెట్టుబడులు పెట్టారంటే కొంత ఆవేశపడి పెడితే పూర్తి స్థాయిలో వీళ్ళు నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి Okay. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు, రాహు కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, ఆ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అలాగే మైనింగ్ చేసేటువంటి వాళ్ళకి అంటే మైనింగ్ చేసే పరిశ్రమకి సంబంధించి చేసే వాళ్ళకి కూడా కొంచెం స్లో ఉంది. వీళ్ళందరూ కూడా ఆగస్టు నెల దాకా ఆగాలి. ఈ నెలలో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఓకే మిగతా అన్ని రంగాల్లో వాళ్ళకి బాగుంది. ఈ మాసం మాత్రం ఈ మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కంటే స్త్రీలకి చాలా బాగుంది. మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి. నూతనంగా వీళ్ళకి భూవసతి ఏర్పడటం అంటే పొలాలు కానీ స్థలాలు కానీ ఇళ్ళు కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఇంట్లో మేషరాశి స్త్రీ అంటే కూతురు కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా చెల్లెలు కావచ్చు, ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ పేరు మీద గనక ఈ స్థలాలు ఇల్లు కొనుగోలు చేస్తే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఓకే ఇటువంటివన్నీ కూడా బాగున్నాయి. ఏవైతే విలువైన వస్తువులు ఉంటాయో వాటిని కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. కారణం ఏంటంటే రాహుకేతువుల ప్రభావం రీత్యా కొంత చోర భయం కొంచెం ఉంటుంది. అంటే దొంగతనానికి గురవటం కానీ లేదా వీళ్ళే పెట్టి ఎక్కడన్నా పెట్టి మర్చిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత ఇబ్బంది పడతారు కనుక విలువైన వస్తువులు కానీ డాక్యుమెంట్స్ కానీ కాస్త జాగ్రత్త చేసుకోవటం అనేటువంటిది మేషరాశి వాళ్ళకి చెప్పదగ్గ. ఓకే గురుగారు, జూన్ మాస ఫలితాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏ విధంగా ఉంది, అలాగే వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే తెలియజేశారు. అలాగే వారికి అన్ని మెరుగైన ఫలితాలే ఉన్నాయి అనేసి చెప్పారు. సో వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అనుకున్నా, లేదంటే వారి యొక్క జాతకంలో మనకి ఎంత మెరుగైన ఫలితాలు ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట తెలియని చిన్న దోషమైన కనిపిస్తుంది. సో ఈ రెండింటికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు జూన్ మాసంలో? ఈ మాసంలో మేషరాశి వాళ్ళు కుజరాహులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. అంటే కుజరాహులకి సంబంధించిన కుజుడు మంగళవారం నియమాలు పాటించడం అంటే మంగళవారం నాడు ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం కానీ, ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం కానీ చేయటం, రాత్రిపూట ఉపవాసం ఉండటం, ఇటువంటివి చేసేటట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాహుగ్రహ శాంతి కొరకు శుక్రవారం నాడు రాహుకాలం సమయంలో కానీ లేదా ఉదయం పూట ఎలాగైనా పర్వాలేదు మన దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం అంటే కనకదుర్గ అమ్మవారు కానీ, లలితాదేవి కానీ, ఇట్లా
శక్తి ఆలయాలని సందర్శించటం ఇలాంటివి చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే కుజుడికి కందులు రాహు కోసం మినువులు దానం చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఓకే ఓకే గురుగారు, జూన్ మాసంలో వచ్చేసి మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా ఈ జూన్ మాసంలో వచ్చేసి మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇక్కడ జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళది కొంత ప్రత్యేకత చెప్పవచ్చు. కారణం ఏంటంటే అధిక భాగం గ్రహాలన్నీ కూడా జూన్ 5, 6 తారీఖుల్లో దాదాపుగా పంచగ్రహ కూటమి వృషభ రాశిలో జరుగుతుంది. అంటే రవి, గురు, బుధ, చంద్రులు 5గురు ఈ 5, 6 తారీఖుల్లో వృషభ రాశిలోనే ఉంటున్నారు. అంటే వృషభ రాశి వాళ్ళ జీవితంలో ఈ నెల కొన్ని విప్లవాత్మకమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే అవి కొంచెం మంచిగా వస్తాయా లేదంటే చాలా చెడుగా జరగబోతుంది అంటారు? ఇక్కడ ఎప్పుడైతే రవితో కలిసి ఈ 4 గ్రహాలు ఇట్లా ఏర్పడుతున్నాయి, అంటే మొత్తం 5 గ్రహాలు కలుస్తున్నాయో, రవితో కలిసిన గ్రహాలు కలిసినప్పుడు అస్తంగత్వ దోషం అంటాం. అస్తంగత్వ దోషం అంటే ఏ గ్రహం పనిచేయదు, రవి గ్రహం ఒక్కటే పనిచేస్తుంది. ఒక మిగతా 4 గ్రహాలు పనిచేయవు. అంటే ఇప్పుడు సూర్యుడితో కలిసినప్పుడు మిగతా అన్ని గ్రహాలు కూడా కొంచెం మాడిపోతాయి. ఆ వేడికి మాడిపోతాయి. అంటే అది అస్తంగత్వ దోషం అంటారు. అదేంటి, ఒక రవి బుధులు మాత్రం కలిస్తే బుధాదిత్య యోగం అంటారు. మిగతా గ్రహాలు కలిస్తే అస్తంగత్వ దోషం అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే దాదాపుగా మిగతా ఏ గ్రహం వృషభ రాశి వాళ్ళకి పనిచేయదు. కేవలం రవి మాత్రం బలంగా పనిచేస్తాడు. వృషభ రాశికి రాజయోగ కారకుడు రవి. అటువంటి రవి జన్మరాశిలో ఉండడం వల్ల ఈ మాసం అంతా వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి, చక్కటి అధికారం లభిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఆల్రెడీ జూన్ 4 ఎలక్షన్స్ కదా, ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా. ఈ జూన్ నెలలో మేషరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది రాజకీయ నాయకులు. అంటే వాళ్ళకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. మనకి వృషభ రాశిలో పంచగ్రహ కూటమి ఉంది గనక చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవి రాజయోగ కారకుడు కనుక చాలా గెలిచే అవకాశాలు పుష్కలంగా వృషభ రాశి రాజకీయ నాయకులకు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి రాజకీయ నాయకుల కంటే వృషభ రాశి రాజకీయ నాయకులకి రిజల్ట్ ఫేవర్ గా ఉంటుంది. ఒకవేళ పొరపాటున దురదృష్టవశాత్తు వాళ్ళ జన్మ జాతక రీత్యా పొరపాటున ఓడిపోరు. ఒకవేళ పొరపాటున ఓడిపోతే అటు ఇటు అయితే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు రావటం కానీ మరింత ముందుకెళ్ళగలడానికి అవకాశాలు కానీ లభిస్తాయి. అటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి టాప్ పొజిషన్ ఉంటుంది. ఈ రవిశనుల ప్రభావం రీత్యా ఈ వృషభ రాశి వాళ్ళకి, విద్యార్థులకి వాళ్ళ చదువులో టాప్ లో ఉంటారు. వాళ్ళు ఏ యూనివర్సిటీలో సీట్ కావాలనుకుంటారో ఆ యూనివర్సిటీలో ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే సీట్ వచ్చేస్తుంది. కాబట్టి విద్యార్థులకి మాత్రం విద్యాయోగం చాలా బలంగా ఉంది. వృషభ రాశి స్త్రీలకి ఇంకా బలంగా ఉంది. గతంలో వాళ్ళు కొంచెం కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంత డిస్ప్యూట్స్ ఉన్నా లేదా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి ఈ మాసంలో వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. వాళ్ళు ఏం చేసినా కూడా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. అంటే వాళ్ళు చెప్పిందే శాసనం అయ్యే పరిస్థితి ఉంటుంది. అటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొంచెం ఆగలేరు, అంటే కొంచెం కమెంట్ చేసేటువంటి స్థితికి వృషభ రాశి స్త్రీలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే కోపంగా కంటే కూడా ప్రతి విషయాన్ని శాసించే స్థితికి వెళ్తారు. అనేటువంటి స్థితికి వెళ్తారు. అది కొంచెం మొండితనం కాకుండా చూసుకోవాలి. అలాగే ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలకి ఈ మాసం చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే కొంచెం ఈర్ష్య, అసూయ, ద్వేషాలని దగ్గరికి రానికుండా ఉంటే, అలాగే స్వార్థరహితంగా విశాల దృక్పథంతో అందరూ మనవాళ్లే అనేటువంటి దృష్టితో గనక ముందుకెళ్ళేటట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి మాసంలో వీళ్ళు ఈ ధోరణిని గనక అలవాటు చేసుకోగలిగేటట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మంచి పేరు వస్తుంది. అందరితోనూ గౌరవించబడతారు, గుర్తించబడతారు. ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్ట్స్ వీళ్ళందరికీ కూడా చాలా బలంగా ఉంది. వీళ్ళు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి వస్తాయి. ఈ రంగం వాళ్ళకు కూడా బాగుంది.
Okay. మరి ముఖ్యంగా సినిమా రంగం తీసుకున్నాం అనుకోండి, నటీనట వర్గం, అలాగే కళాకారులు, సాంకేతిక నిపుణులు, కవులు, గాయకులు, రచయితలు, వీళ్ళందరికీ కూడా ఈ మాసం ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ మంచి అవార్డులు రావటం, కొత్త ప్రాజెక్ట్స్ రావటం, ఇటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. ఇక మిగిలిన వాళ్ళలో ముఖ్యంగా ఈ స్పెక్యులేషన్ రంగం అంటే స్టాక్ మార్కెట్స్, స్టాక్ బ్రోకర్స్, స్టాక్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేవాళ్ళు, వీళ్ళకి కూడా వృషభ రాశి వాళ్ళకి బాగుంది. మేషరాశి వాళ్ళకంటే వృషభ రాశి వాళ్ళకి బాగుంది. అంటే వీళ్ళ అంచనా కరెక్ట్గా ఉంటుంది. ఫలానా స్టాక్స్లో పెట్టుబడి పెట్టగలిగితే మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇలా వీళ్ళు ఈ మాసం చక్కగా పెట్టుకోవచ్చు. ఇటువంటి శుభ ఫలితాలు అనేవి ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ ఇక వాళ్ళకి అనుకూలమైన ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్స్ వస్తాయి. అధికారుల మన్నన పొందుతారు. కనుక ఉద్యోగస్తులకు కూడా బాగుంది. ఈ వృషభ రాశిలో మరి ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏంటంటే అవివాహితులకి వివాహ కాలం ఇది. ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే ఎవరైతే విదేశాల్లో ఉంటారో, సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ మాస వృషభ రాశి వాళ్ళకి బాగుంది. వీళ్ళకి ఏ మాటి ఇబ్బందులు అయితే లేవు. ఇక ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఎవరికైతే స్త్రీ సంతానం ఉంటుందో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ దుష్ట సావాసాలు అంటే చెడ్డ స్నేహాల నుంచి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. స్త్రీ సంతానం బాగోగుల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇక ప్రయత్నపూర్వకంగా కొంత దుష్ట స్నేహాలు అంటే మానిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి ఫలితాలు వృషభ రాశి జాతకులకి అప్లై అవుతున్నాయి. ఓకే గురువుగారు, మీరు చెప్పారు వృషభ రాశి వరకు వచ్చేసి జూన్ మాసంలో చూసుకున్నట్లయితే వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి, అలాగే జూన్ మాసంలోనే వృషభ రాశి వారికి వచ్చేసి పంచగ్రహ కూటమి కలగబోతుంది అనేసి అని చెప్పారు. సో దానివల్ల వారికి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో వారు ఆశించినంత శుభ ఫలితాలు అనేవి రాకపోవచ్చు అనేసి అని చెప్పారు. సో దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? అలాగే మీరు ఇప్పుడు కూడా చెప్పారు కొంచెం ఎవరికైతే స్త్రీ సంతానం ఉంటుందో సో వారు కూడా కాస్త జాగ్రత్త పడాలి అనేసి చెప్పారు. సో మరి దానికి వీటన్నిటికీ సో ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? వృషభ రాశి వాళ్ళు ఈ మాసం తప్పనిసరిగా చేయవలసిన పరిహారం ఏంటంటే గురువుకి, కేతువుకి, శుక్రుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. కారణం ఏంటంటే ఇక్కడ పంచగ్రహ కూటమి ఏర్పడటం, మళ్ళీ అది కూడా అస్తంగత్వ దోషం అవటం, అంటే రవితో కలవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, మంచి లాభాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అట్లాగే ఒక పని చేస్తారు, ఆ పని చేసినప్పుడు మంచి లాభాలు వస్తాయని ఆశించేటువంటి సమయంలో గుంటనక్కల్లాగా కొంతమంది పక్కన చేరి ఆ లాభాలని వీళ్ళు డైవర్ట్ చేసుకోవటం లేదా ఏదో ఒక రకంగా నష్టపెట్టడం చేసే ప్రయత్నం చేస్తుంటారు. అంటే మనకు మంచి ఫలితాలు రాలేదా అంటే వచ్చినాయి, కానీ దెబ్బతీసే అవకాశాలు సో ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. సో మంచి ఫలితాలు వస్తున్నాయి, సో దాని వెనక కూడా ఇంకొంచెం చెడు ప్రభావం అనేది వాళ్ళు ఈ ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఏం చేయాలంటే గురువుకి సంబంధించి గురువారి నియమాలు పాటించడం కానీ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనాన్ని చేసుకోవటం కానీ, లేకపోతే మరి ముఖ్యంగా దత్త చరిత్ర అని ఉంటుంది, అది పారాయణ చేయటం, ఇలాంటివి చేయాలి. సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువుని ఆశ్రయించాలంటే సద్గురువుని వెతుక్కోవాలి. ఊరికే గడ్డాల మీసాలు పెంచినంత మాత్రంతో, కాషాయం కట్టినంత మాత్రంతో సద్గురువులు అనడానికి వీల్లేదు, నమ్మడానికి వీల్లేదు. సద్గురువుని ఎవరిని వాళ్ళే వెతుక్కోవాలి. వెతుక్కుని సద్గురువుని ఆశ్రయిస్తే గురుగ్రహ అనుగ్రహాన్ని కనుక సంపాదించుకోగలిగితే వృషభ రాశి వాళ్ళకి తిరుగులేదని చెప్పవచ్చు. ఒకసారి ఇవన్నీ మన వల్ల కాదని అనుకునేటట్లయితే ఖచ్చితంగా గురువుకి జపం చేయించుకుని శనగలు దానం ఇవ్వటం ఇలాంటివి చేసేటట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే కేతువుకి సంబంధించి బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించాలి. అంటే చక్కగా ఫ్రెష్గా ఎక్కడ మనుషులు పెద్దగా తొక్కని ప్లేసెస్లో గరిక తీసుకుని దాన్ని తీసుకొచ్చి గణపతిని పూజించటం. ఒకవేళ మనకి అంతగా అవైలబిలిటీ లేకపోతే ఏదైనా సరే జాగ్రత్తగా తెచ్చుకోవటం, శుభ్రంగా కడిగేసి దాన్ని తీసుకొచ్చి గణపతిని పూజ చేసుకునేటట్లయితే కేతువుకి సంబంధించిన శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే శుక్రుడికి సంబంధించిన శుభ ఫలితాల కోసం అమ్మవారి గుడిని అంటే లక్ష్మీదేవి గుడిని
సందర్శించాలి. శుక్రుడికి సంబంధించిన జపం, దానం, హోమం ఇలాంటివి చేసుకునేటట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వాళ్ళకి అప్పుడు స్త్రీ మూలక ధన సహాయం కూడా లభిస్తుంది. అంటే స్త్రీ మూలక ధన సహాయం అంటే విదేశాల్లో, దూర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్నటువంటి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, బిడ్డ కావచ్చు, ఎవరైనా సరే తగిన సంపూర్ణ సహాయ సహకారాలు అందించగలుగుతారు. లేదా ఈ వృషభ రాశి వాళ్ళు వీళ్ళతో ఎవరైనా సఫర్ అవుతున్నారు అనుకోండి, అంటే కొంతమంది తల్లి వల్ల కానీ, భార్య వల్ల కానీ, బిడ్డ వల్ల కానీ, తోబుట్టువుల వల్ల కానీ, స్నేహితురాల వల్ల కొంత ఇబ్బంది పడుతుంటారు, సహజం. అంటే వాళ్ళ గ్రహస్థితులు బాగున్నప్పుడు అప్పుడు శుక్రగ్రహ శాంతి జరిపించుకోవటం కానీ, భృగు పాశుపత హోమం జరిపించుకోవటం కానీ, ఇట్లాంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మంచి సౌకర్యాన్ని పొందాలి. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే సో మరి వారికి ఆ జూన్ మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఆ మాసంలో ఏం జరగబోతుంది అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే వారి యొక్క జాతకంలో ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి వారు ఆ జూన్ మాసం మొత్తంలో ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ఇకపోతే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా ఈ జూన్ మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఆదాయం పరంగా, అలాగే రైతులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, వ్యాపారం అంటే జూన్ మాసంలో కొంతమంది వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటారు. సో మరి వ్యాపారస్తులకి మరి వీరందరికీ ఈ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వారికి ఈ మాసం కాస్త శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఓకే, రెండు కొన్ని శుభాలు ఉన్నాయి, కొన్ని ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి. కొన్ని రంగాల వాళ్ళకైతే చాలా బాగుంటుంది, కొన్ని రంగాల వాళ్ళు గట్టి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలి అవన్నీ కూడా మనం మిథున రాశి వాళ్ళ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ విద్యార్థుల విషయాన్ని తీసుకుందాం. జూన్ మాసం కనుక విద్యార్థుల విషయాన్ని పరిశీలిస్తే చతుర్థ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా కానీ, ఈ కుజగ్రహ వీక్షణ రీత్యా కానీ, ఏ కారణం చేతైనా సరే వీళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చే అవకాశాలు తక్కువ, సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుంది. అంటే వాళ్ళు ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేసినా, వాళ్ళు ఫలానా చోట ఫలానా ఇన్స్టిట్యూట్లో చదువుకోవాలనుకున్నా సీట్ అయితే వస్తుంది, రాకుండా అయితే పోదు, కన్ఫామ్గా వస్తుంది. కానీ ఏంటంటే మొదటి ప్రయత్నంలో రాదు, రెండవ ప్రయత్నంలో వస్తుంది. ఇది విద్యార్థుల విషయంలో జరిగేటువంటి పరిస్థితి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా మిథున రాశి వాళ్ళు ఉంటే వాళ్ళు కొంతకాలం పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒక కనీసం ఆగస్టు నెల దాకా వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసే మిథున రాశి వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అప్పటిదాకా కూడా సరైన సంబంధాలు రాకపోవటం, వచ్చిన సంబంధాలు కుదరకపోవటం, ఏదో ఒక కారణంతో తప్పిపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి జూన్ మాసంలో. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే రిజల్ట్స్ 4 వస్తున్నాయి కదా. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. వాళ్ళు కొంచెం గెలవడం కష్టం. ఒకవేళ పొరపాటున గెలిచినా వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడం కొంత కష్టం అవుతుంది. ఇటువంటి కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అలాగే కొంతమంది ఎవరైతే నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నం చేస్తుంటారో, అంటే ఉంటాయి కదమ్మా బోర్డ్ చైర్మన్స్ అని అవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకు కూడా కొంత నిరాశ మిగిలే పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులు మాత్రం కొంచెం తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం, తప్పనిసరిగా రాజమాతంగి, రాజశ్యామల ఇటువంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి సశాస్త్రీయంగా హోమ శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొంత వ్యతిరేకత గోచరిస్తుంది మిథున రాశి వాళ్ళకి. వ్యయస్థానంలో దాదాపుగా అన్ని గ్రహాలు వచ్చేసినాయి. అంటే ఇటువంటి సందర్భాల్లో కొంత బంధన యోగం కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మాసంలో స్టార్ట్ అయినటువంటి పంచగ్రహ కూటమి అనుకోండి, మరి వ్యయస్థానంలో మిథున రాశికి ఏర్పడుతున్న గ్రహ కూటమి అనుకోండి, దీనివల్ల ఏంటంటే కొంత ఆగస్టు లోపల కానీ సెప్టెంబర్ లోపల కానీ కొంత కేసులు అవ్వటం రాజకీయ నాయకులకైతే. ఎందుకనంటే ఇక్కడ భాగ్యస్థానంలో శని, రాజయోగ కారకుడైనటువంటి రవి, వీళ్ళందరూ కూడా వేర్లో పడిపోయారు. పడిపోయేటప్పటికి ఏమవుతుందంటే కేసులు అవుతాయి. అంటే కోర్టు కేసులు, కొన్ని కేసులు రీత్యా జైలుకి వెళ్ళటం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు అనేవి మిథున రాశి వాళ్ళకి ఈ మాసం నుంచే మొదలవుతున్నాయి. ఇటువంటి ఇబ్బందులు బలంగా మిథున రాశి రాజకీయ నాయకులకు ఉన్నాయి. ఇకపోతే ఈ టీవీ రంగంలో, మీడియా రంగంలో, ఇట్లా ఈ సినిమా రంగంలో ఉండేటువంటి నటీనటులు,
కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు, టెక్నీషియన్స్ అంటే సాంకేతిక నిపుణులు, వీళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళకి బాగుంది. వీళ్ళకి మంచి పేరు ఉంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వీళ్ళకి వ్యయంలోనే ఉండాలి శుక్రుడు, ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి గోచార రీత్యా. అందుకని ఈ రంగం వాళ్ళకైతే బాగుంటుంది. ఈ కళారంగం అంతా శుక్రుడికి సంబంధించినటువంటిది. శుక్రుడికి సంబంధించినంత కళారంగంలో ఉంటుంది. కానీ ఏంటంటే శుక్రుడు వీళ్ళకి బలంగానే ఉన్నాడు. 6 టోటల్ 6వ నెంబర్ కూడా శుక్రుడికి సంబంధించింది కనుక వీళ్ళందరికీ కూడా మెయిన్ గా బాగుంది. ఈ జూన్ మాసం అనేటువంటిది బాగుంది. దీని రీత్యా వీళ్ళకి మంచి అవార్డులు, రివార్డులు ఇవన్నీ బాగున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, బలంగా ముందుకెళ్ళగలుగుతారు. ఇక పోతే రైతుల విషయానికి వచ్చేటట్లయితే కొంచెం వేసేటప్పుడు, పంట వేసేటప్పుడు వాళ్ళు వీళ్ళు వేశారని కాకుండా వీలైనంత వరకు మెట్ట రైతులు అయితేనేమో, అంటే కమర్షియల్ క్రాప్స్ వేసేటువంటి వాళ్ళు అయితేనేమో ఎరుపు ధాన్యాలకి, అంటే ఎరుపు రంగు ధాన్యాలు కానీ, మిర్చి కానీ ఇలాంటివి వేసుకోవటం మంచిది. అలాగే ఈ మాగాణి రైతులైతే, అంటే ధాన్యాలు పండించే వాళ్ళైతే మాత్రం, ఈ బియ్యం ఇలాంటివి, అది వరి పండించేటువంటి వాళ్ళైతే మాత్రం వీళ్ళకి మొదటి పంట కంటే రెండో పంట లాభసాటిగా ఉంటుంది. అది వీళ్ళకి రెండో పంట ఎప్పుడైతే వేస్తారో అప్పుడు ప్రాఫిటబుల్ గా ఉంటుంది. ఇక ఎవరైతే హోటల్స్, రెస్టారెంట్స్ బిజినెస్ చేస్తారో వాళ్ళకైతే చాలా బాగుంది. మిథున రాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక స్పెక్యులేషన్స్ రంగానికి సంబంధించి స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు ఒక స్టాక్ బ్రోకర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ క్లయింట్స్కి చెప్తూ ఉంటారు, మీరు ఫలానా స్టాక్స్లో పెట్టండి, ఫలానా స్టాక్స్. అది ఒకసారి చెప్పేటప్పుడు కానీ, లేదా వీళ్ళే పెట్టేటప్పుడు కానీ కొంచెం చూసుకోండి. మరీ ఒకేసారి బల్క్లో పెట్టకుండా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని అన్ని రకాల ఆలోచించి పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక మిథున రాశి స్త్రీలకి బాగుంది, పురుషుల కంటే స్త్రీలకి బాగుంది. ఇంటా బయట మంచి వాతావరణం ఏర్పడుతుంది. గతంలో జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి ఘర్షణలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. చక్కగా వీళ్ళు చేయాలనుకున్నటువంటి, ఎంతో కాలంగా చేయాలనుకుని పెండింగ్ పెట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి మిథున రాశి స్త్రీలకి ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే మిథున రాశిలో ఉన్నటువంటి ఈ నూనె వ్యాపారం, అంటే ఆయిల్స్, అట్లాగే పెట్రోల్ బంక్స్, డీజిల్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, కాటన్ బిజినెస్, పత్తి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మాత్రం అనుకూలంగా లేదు. వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి మిథున రాశి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్కి, వెంచర్లు వేసేటువంటి వాళ్ళకి, వీళ్ళకైతే చాలా బాగుంది. మిథున రాశిలో నేను ఇందాక చెప్పింది కూడా అదే. ఒక 50% రంగాల వాళ్ళకి చాలా బాగుంది, ఒక 50% రంగాల వాళ్ళకి మాత్రం అసలు బాగాలేదు. అందుకని ఆ రంగాల గురించి ఏ రంగానికి ఆ రంగం విడివిడిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ మాసం గురువుకి, శుక్రుడికి, బుధుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు, అలాగే రాహుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు ఖచ్చితంగా పాటించాలి. పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఏ రంగాల వాళ్ళకైతే ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నామో వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి ఈ 4 గ్రహాలకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా జరిపించుకునేటట్లయితే తప్పనిసరిగా శుభ ఫలితాలని పొందుతారు. ఇక తదుపరి రాశి మనం ఒకసారి చూసుకున్నట్లయితే గురువుగారు, ఇక కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ జూన్ మాసంలో అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తుంది. ఒక్క అష్టమ శని ప్రభావం తప్ప మిగతా అన్ని రకాలుగా వీళ్ళకి మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి. మనం ఇందాక చెప్పుకున్నటువంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో, అంటే రవి, బుధ, గురు, శుక్ర గ్రహాలు ఏవేవైతే చంద్రుడితో సహా కలుస్తున్నాయో, ఆ చివరన కలిసేటువంటి గ్రహం 2.5 రోజులు ఉండేటువంటి ఆ గ్రహం ఏదైతే చంద్రుడు ఉన్నాడో, ఆ రాశి అధిపతి అంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు, వీడు కలిసి లాభస్థానంలో కలుస్తుంది. అంటే ఈ జూన్ నెల అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ఒక అద్భుతంగా చెప్పచ్చు. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. వీళ్ళు ఒక చరిత్ర సృష్టించేటువంటి అవకాశం జూన్ మాసంలో వీళ్ళకి ఏర్పడబోతోంది. ఇది దాదాపుగా అన్ని రంగాల వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి
ఇది జరుగుతుంది. కనుక కారణం ఏమిటి? ఏ గ్రహమైనా సరే లాభస్థానంలో ఉన్నప్పుడు మంచి శుభ ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ధనకారకుడు, ద్వితీయాధిపతి వీళ్ళందరూ కూడా లాభస్థానంలోకి వచ్చేసారు. గురుడికి కర్కాటక రాశి, వృషభ రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నారు. అందువల్ల వీళ్ళు ఏ పని చేసినా ఈ నెలంతా హ్యాపీగా ఉండొచ్చు, ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. అయితే ఇక్కడ ఏమవుతుంది, రవి కూడా అక్కడ ఉండబట్టి కొంత అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది. అస్తంగత్వ దోషం ఏర్పడినప్పుడు ఏ వ్యక్తిగత జాతకాలను గురుడు మంచి ఫలితాలు ఇవ్వాలనుకోండి, గురుడు మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే అంతగా ఇవ్వలేకపోవచ్చు. అంటే ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి వచ్చేసి రవి ఏ గ్రహాలు? రవి ద్వితీయ స్థానాధిపత్యం వహించి లాభస్థానంలోకి గోచార రీత్యా రావడం వల్ల వీళ్ళకి దాదాపుగా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. రవి శుభ ఫలితాలు ఇస్తాడు, అందులో డౌట్ లేదు. ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తాడు? మంచి అధికారం ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, అట్లాగే పేరు ప్రతిష్టలు ఇస్తాడు, రాజయోగం ఇస్తాడు, పదవి ఇస్తాడు. ఇటువంటి శుభ ఫలితాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకి వస్తాయి. అయితే మిగిలిన గ్రహాలు పెద్దగా పనిచేయకపోవచ్చు. మిగిలిన గ్రహాలు పెద్దగా పనిచేయనప్పుడు కొంత ఏంటంటే చాలా బాగుంది అనుకున్నాం కదా, ఇంకా మంచి ఫలితాలు రాలేదేంటి, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా బుధ, గురు, శుక్రులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే తప్పనిసరిగా శుభ ఫలితాలు వస్తాయి. ఇక శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి అంటే భృగుపాశుపత హోమం జరిపించుకున్నారు అనుకోండి కర్కాటక రాశి వాళ్ళు, చక్కగా స్త్రీ మూలక సహాయం, స్త్రీ మూలక లాభం, స్త్రీ మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయి. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి జీవిత భాగస్వామితో అంటే భార్యతో భేదాభిప్రాయాలు ఉన్నాయనుకోండి, ఈ మాసంలో భృగుపాశుపత హోమం జరిపించుకుంటే తప్పనిసరిగా వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. అట్లాగే తల్లిగారితో కొంత భేదాభిప్రాయాలు వచ్చినా, లేదా తల్లిగారికి ఆరోగ్యం బాగుండకపోయినా, అట్లాగే సోదర సోదరి మండలితో ఇబ్బందులు వచ్చినా అలాంటివి జరిపించుకుంటే వాళ్ళ నుంచి మంచి హెల్ప్ అనేటువంటిది లభిస్తుంది. వచ్చేటువంటి ఇబ్బందులు అనేవి కూడా తొలగిపోతాయి. కనుక ఇటువంటి పరిహారాలు కర్కాటక రాశి వాళ్ళు చేసుకునేటట్టయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. శుక్రుడు ఈ కర్కాటక రాశికి తెలియకుండా చాలా రాజయోగం ఇస్తుంటాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళ జాతకంలో శుక్రుడు గనక బలంగా ఉండేటట్లయితే వాళ్ళకు వచ్చే రాజయోగాన్ని ఆపడం ఎవరి తరం కాదు, అంతటి మహారాజయోగం లభిస్తుంది. అంటే శనిచ్చే రాజయోగం కన్నా, గురుడిచ్చే రాజయోగం కన్నా శుక్రుడు బలంగా ఉంటే శుక్రుడిచ్చే రాజయోగం చాలా బాగుంటుంది. కనుక కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే శుక్రగ్రహ అనుగ్రహం సంపాదించాలి. అంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజ చేయటం కానీ ఇలాంటివి చేసేటట్లయితే వాళ్ళకి ఆర్థిక విషయాల్లో లోటు అనేది ఉండదు. మెయిన్గా శుక్రవారం నాడు ఉదయం పూట కనకధారాస్తవం చదువుకోవటం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే సినీ రంగంలో, టీవీ రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా శుక్రవారం నాడు ఈ కనకధారాస్తవం చదువుకోవటం, లేదా లక్ష్మీదేవి పూజ చేయటం, లక్ష్మీదేవి ఆలయాలు, ప్రముఖమైన ఆలయాలు ఉంటాయి కదా, వాటిని సందర్శించటం, ఇలాంటివి చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సినిమా రంగానికి, టీవీ రంగానికి, మీడియా రంగానికి శుక్రుడికి సంబంధం ఉంటుంది. ఏంటంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కువ మూవీస్ శుక్రవారం రిలీజ్ అవుతాయి. అవును, చాలా మూవీస్ శుక్రవారం రోజు రిలీజ్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే గురువు గారు, ఏదైనా మూవీ స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ అది కూడా వీలైనంత వరకు శుక్రవారం నాడు చేస్తారు. అంటే శుక్రుడు కళలకి కారకుడు, అంటే ఆర్ట్స్ అన్ని కూడా శుక్రుడు అధీనంలో ఉంటాయి. శుక్రుడు బలంగా ఉంటేనే ఆర్టిస్టులు అవుతారు. కనుక వీళ్ళు చేయాల్సిందల్లా ఈ శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. ఇటువంటి శుభ ఫలితాలు రావడానికి ఈ సినీ రంగంలో, మీడియా రంగంలో, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ భృగుపాశుపత హోమం జరిపించుకోవడం అనేది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇకపోతే సముద్రం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, అంటే సీ ఫుడ్స్, అంటే సముద్రం మీద వ్యాపారం అంటే ఏమంటే సీ ఫుడ్స్, దానికి సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగుంది. మత్స్యకారులకి వాళ్ళకి చాలా బాగుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎదురులేదు. వీళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే కావాల్సినటువంటి సీట్ అనేది వస్తుంది. అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళు కూరుకున్న విద్య చదవడానికి మంచి అవకాశాలు ఈ మాసం బలంగా గోచరిస్తున్నాయి. విదేశీ విద్యా యోగం ఉంది, అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది.
ఇంకా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి కూడా బాగుంది. కాకపోతే అష్టమ శని ప్రభావం కొంత ఉంది గనక ఎంత బాగున్నా అప్పుడప్పుడు బ్రేక్స్ వస్తాయి గనక శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఓకే గురువు గారు, మీరు చెప్పారు కర్కాటక రాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో చాలా అద్భుతంగా ఉంది. అలాగే సో వారు జూన్ మాసంలో మహారాజయోగం కూడా అనుభవించబోతున్నారు అని చెప్పేసి అని. కానీ అష్టమ శని కారణంగా అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి అని చెప్పారు. సో దానికి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారికి జూన్ మాసంలో బాగుంటుంది? మందపల్లి కానీ, శనిసింగణాపూర్ కానీ, తిరునల్లారు కానీ వీటిల్లో ఎక్కడైనా సరే శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవాలి. అలాగే ఇక అంత దూరం వెళ్ళలేము అనుకునేటువంటి వాళ్ళు ఒక నల్ల కుక్కను పెంచుకోవటం కానీ, నల్ల కుక్కకి ఆహారం పెట్టడం కానీ, కాలభైరవాష్టకం చదవటం కానీ చేసేటట్లయితే ఆ శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. లేదనుకుంటే ఆ ఇంట్లో చిన్న కృష్ణ ప్రతిమను ఉంచుకుని కృష్ణుణ్ణి ఆరాధించినా కూడా, ఓం నమో వాసుదేవాయ అనుకున్నా కూడా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. కృష్ణ ఆరాధన వల్ల ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు అనేటువంటివి తొలగిపోయే అవకాశాలు బలంగా ఉంటాయి. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఆ మాసంలో వారి యొక్క జాతకంలో చిన్న పరిహారం చిన్న దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ సో దానికి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు గురుగారు. ఇకపోతే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా ఈ జూన్ మాసంలో అంటే జూన్ మాసం మొత్తం మనం చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇక అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా ముఖ్యంగా ఆదాయం పరంగా ఇంకా అన్నిటి పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళకి ఈ మాసం దాదాపుగా ఒక 60-70% శుభ ఫలితాలు ఉన్నాయి. కానీ ఒక 30-40% మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, వాటి నుంచి తప్పించుకోవడానికి ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం పరంగా బాగుంది. 2 లేదా 3 ఆదాయ వనరుల్ని వీళ్ళ తెలివితేటలతో, వీళ్ళ శక్తి సామర్థ్యాలతో సంపాదించుకోగలుగుతారు. అంటే ఒక పని చేయడం కాకుండా మల్టీ టాస్క్ చేస్తారు. నూతనంగా ఈ మాసంలో భూవసతి ఏర్పడుతుంది. అంటే ఏదైనా ప్లాట్ కానీ, పొలం కానీ, ఇల్లు కానీ, స్థలం కానీ కొనుగోలు చేయడం అనేటువంటి, వాహనం కానీ ఏదైనా సరే ఒక విలువైన వస్తువుని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తీసుకున్న దాని యొక్క విలువ ఇప్పుడు కంటే భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా బాగా అర్థం. అంటే మంచి టైం ఇది తీసుకోవడానికి. సో ఈ జూన్ మాసం అనేది తీసుకోవడానికి మంచి టైం, చక్కగా తీసుకోవచ్చు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి. వాళ్ళకి పర్సంటేజ్ అంటే పాస్ పర్సంటేజ్ కూడా బాగుంటుంది. కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి కూడా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. విదేశీ విద్య అభ్యసించాలనుకునేటువంటి వాళ్ళకు కూడా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తప్పనిసరిగా విదేశాల్లో సీట్ అనేది వస్తుంది. ఇటువంటి శుభ ఫలితాలు విద్యార్థుల విషయంలో ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులతో మనం గనక వాళ్ళ గురించి ఆలోచిస్తే, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకంటే ప్రైవేట్ రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకి బాగుంది. ఇక్కడ ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఈ సింహరాశి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో అధికార భంగం కలగచ్చు. అంటే పై అధికారి నుంచి కొంత మెమోలు ఇవ్వచ్చు, సస్పెన్షన్ అని అనొచ్చు. కాబట్టి ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి సింహరాశి అధికారులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏసీబీ వాళ్ళు పట్టుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఈ జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళ మీద. ఏసీబీ రైట్స్ చేసి మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేయటం, ఈ పన్నుల అధికారులు వసూలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళ మీద రైట్స్ చేయటం, ఇటువంటివి కొన్ని ఇబ్బందులు ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి, అందున సింహరాశి అధికారులకి, అలాగే సింహరాశిలో ఉన్నటువంటి పెద్ద స్థాయి వాళ్ళు ఉంటారు. అంటే సెక్రటరీస్, ఇట్లాగే ఒక కమిషనర్స్ అని ఇట్లా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన కాలం. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇకపోతే అవివాహితులైన సింహరాశి వాళ్ళు వివాహ యోగ్యత కోసం కొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. సుమారుగా ఆగస్టు, సెప్టెంబర్ దాకా ఎదురు చూడాలి. అప్పటి వరకు మంచి సంబంధాలు అయితే కుదరవు. Okay. అట్లాగే సంతాన ప్రాప్తి కోసం ట్రై చేసేటువంటి సింహరాశి వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు కూడా ఆగస్టు దాకా
సెప్టెంబర్ దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఆ విషయంలో కూడా అంత అనుకూలత లేదు. ఇక ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్ట్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళకి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కాంపిటీటర్స్ మధ్యలో అంటే వాళ్ళకి ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు అనుకుంటున్నాను, సపోజ్ పెద్ద వ్యాపారవేత్త. ఆయన కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్లో వాళ్ళని సునాయాసంగా దాటుకుని ముందుకు వెళ్ళిపోతారు. అట్లా మంచి ఫలితాలు వాళ్ళకి బాగున్నాయి. అలాగే విదేశాల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి మాత్రం అంత అనుకూలంగా లేదు, ఉద్యోగ భంగం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే రైతుల విషయానికి వచ్చేటట్లయితే సింహరాశి రైతులకి మొదటి పంట అంత అనుకూలం కాదు, రెండవ పంట అనుకూలంగా ఉంటుంది. ఇక మరి ముఖ్యంగా సింహరాశి స్త్రీల విషయాన్ని గమనించినట్లయితే సింహరాశి పురుషుల కంటే స్త్రీలకు బాగుంది. ఇంటా బయట వీళ్ళ మాట చలామణి అవుతుంది. సామాజిక సేవ చేసేటువంటి స్త్రీలు, అలాగే కొన్ని సంస్థలు నడిపిస్తుంటారు, అంటే కొన్ని ట్రస్టులు నడిపించేస్తుంటారు. ఆ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగుంది. ఈ మాసం సింహరాశి స్త్రీలు గార్డెనింగ్ మీద, అలాగే టూర్స్ వేయటం మీద, వీటి మీద బాగా శ్రద్ధ వహిస్తారు. ఇటువంటి ఫలితాలు వాళ్ళకి లభిస్తున్నాయి. ఈ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి, రవాణా శాఖకి సంబంధించిన సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇక పితృవంశ మాతృవంశ సూతకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా, తెలిసిన వాళ్ళు, బంధువులు, బాగా దగ్గర వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవటం, ఇటువంటి కొన్ని ఇబ్బందులు బలంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఎవరైతే స్టాక్ మార్కెట్స్, స్టాక్ బ్రోకింగ్ చేస్తారో వాళ్ళకి కొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అంటే స్టాక్ బ్రోకింగ్ చేసేటువంటి వాళ్ళు మీ బిజినెస్ మీరు చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ మరీ బల్క్లో పెట్టుబడులు పెట్టడం అలాంటివి చేసేటట్లయితే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శుభ ఫలితాలు రావాలంటే రాహుకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. మరి ముఖ్యంగా ఎంత జరిపించినా కూడా ఈ జూన్ నెల ప్రథమార్థం వరకు మాత్రం ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన సింహరాశి వాళ్ళ విషయం. ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసే విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఆ జూన్ మాసంలో చూసుకున్నట్లయితే అసలు ఏం జరగబోతుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. అలాగే మీరు ఇందుకు చెప్పారు సింహరాశి వరకు వచ్చేసి ఒక 60-70% వరకు అయితే అంత బాగుంటుంది, ఒక 30% వరకు వచ్చేసి అయితే కొంచెం అశుభ ఫలితాలు గోచరించే అవకాశం ఎక్కువగా ఉంది అనేసి చెప్పారు. అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న కలతలు వచ్చే అంతగా ఉంటుంది అనేసి చెప్పారు. సో వీటన్నిటికీ వీరి సింహరాశి వారు ఈ జూన్ మాసంలోని ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తొలగిపోతాయి? ఈ మాసంలో సింహరాశి వాళ్ళు ఎవరైతే వృత్తిపరంగా అంటే ప్రొఫెషనల్ గా ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, అలాగే జీవిత భాగస్వామితో ఇబ్బందులు పడుతుంటారో, లేదా స్త్రీ మూలక తగాదాలు, స్త్రీ మూలక ఘర్షణలు పడుతుంటారో వాళ్ళందరూ కూడా శుక్రుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అంటే శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని సందర్శించటం, లేదా శుక్రుడికి జపం చేయించి దానం ఇవ్వటం, లేదా భృగుపాశుపత హోమాన్ని జరిపించుకునేటట్లయితే శుభ ఫలితాలని పొందగలుగుతారు. వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్లో మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే జూన్ మాసంలో వచ్చేసి వారికి ఏం జరగబోతుంది అనే వాటి గురించి తెలియజేశారు. అలాగే ఆ జూన్ మాసం మొత్తం వచ్చేసి వారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వారికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయనే దాని గురించి కూడా తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికి కూడా ఈ మాసంలో అంటే ఈ జూన్ మాసంలో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతమైన మంచి ఫలితాలు రాబోతున్నాయి. వృషభ రాశిలో ఏర్పడుతున్నటువంటి జూన్ 5-6 తారీఖులో ఏర్పడుతున్న ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉంటుందో కన్యా రాశి వాళ్ళ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుందని చెప్పొచ్చు. అట్లాగే మరి ముఖ్యంగా ఎటువంటి మలుపు తిప్పుతుంది అనే అంశాన్ని కనుక గమనించినట్లయితే మంచి శుభకరమైనటువంటి పరిణామాలే అధిక భాగం గోచరిస్తున్నాయి. అక్కడ వృషభ రాశిలో పంచగ్రహ కూటమి కలవడం వల్ల కన్యా రాశి వారికి బాగుంది, చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అయితే 2-3 విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అవేంటో కూడా ఇప్పుడు చెప్తాను, ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలో చెప్తాను. ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి విద్యార్థుల విషయం తీసుకుందాం అనుకోండి, విద్యాయోగం చాలా బాగుంది. అంటే ఉత్తీర్ణత శాతం బాగుంటుంది, కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి.
అట్లాగే వీళ్ళు ఏ విదేశీ ప్రయాణం చేయాలనుకున్నా, ఏ దేశం వెళ్ళి చదువుకోవాలనుకున్నా వీళ్ళకి అనుకూలంగా ఉంది కనుక విద్యాయోగం విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో కన్యా రాశి వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగం అనేటువంటిది లభించి తీరుతుందని చెప్పొచ్చు. అంత బలంగా ఉంది. ఖచ్చితంగా కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాయటం ఇలాంటివి చేయొచ్చు. చేస్తే మంచి ఫలితాలు బలంగా ఉన్నాయి. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో కన్యా రాశి వాళ్ళు, వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం, మంచి సంబంధాలు కుదురుతాయి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ బెనిఫిటే కలిగే అవకాశం ఉంది ఈ విషయంలో. అలాగే సంతానపరమైనటువంటి అంశాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా సంతాన యోగ్యత బాగుంది. ఈ మాసం కనుక డెలివరీ అయ్యేటట్లయితే, స్త్రీలు ఎవరైనా ఉండి వాళ్ళకి డెలివరీ అయ్యేటట్లయితే కొంత సిజేరియన్ జరిగే అవకాశం ఉంది. సర్జరీ జరుగుతుంది, జరిగే అవకాశాలు. కానీ పుత్ర సంతాన ప్రాప్తికి మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి జూన్ మాసంలో. అంటే అందరికీ కలుగుతారని కాదు, కానీ కలిగే అవకాశాలు ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది ఈ కన్యా రాశి వాళ్ళకి. ఇక అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, టీవీ రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంది. వీళ్ళు మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, వీళ్ళకి అవార్డులు వస్తాయి, ఆర్థికంగా కూడా బలంగా పుంజుకోగలుగుతారు. ఈ ఫీల్డ్లో అంటే సినిమా రంగంలో కానీ, ఈ మీడియా రంగంలో కానీ నిలదొక్కుకోగలుగుతారు. అటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్న ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తాయి. ఈ రకంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కన్యా రాశి స్త్రీలకి బాగుంది. వీళ్ళకి వచ్చేటప్పటికి కుటుంబంలో వీళ్ళకి చాలా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు అనేవి తగ్గుతాయి. అయితే ఏంటంటే కొంచెం జూన్ 10, 12వ తారీఖుల వరకు కాస్త ఎదురు చూడాలి. ఆ తర్వాత కంప్లీట్ గా తగ్గుతాయి. మొట్టమొదటి నుంచి తగ్గుతూనే ఉంటాయి, కానీ 10, 12 వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే కుజరాహు గ్రహాల ప్రభావం వల్ల కానీ, జన్మరాశిలో సంచరించే కేతుగ్రహ ప్రభావం వల్ల కానీ, ఈ సర్పదోషం వల్ల ఏర్పడటం వల్ల వీళ్ళకి అన్ని బాగున్నా కానీ కొంచెం బ్రేక్స్ వస్తుంటాయి. అంత బాగుంది వాతావరణం అనుకున్నప్పుడు సడన్ గా భార్యాభర్తల మధ్య కొంచెం సడన్ గా సునామీ లాగా, తుఫాన్ లాగా గొడవలు అవ్వటం లాంటివి జరుగుతాయి. అది తగ్గిపోతుంది, ఈ మాసంలో కంప్లీట్ గా తగ్గిపోతుంది. కానీ 10, 12వ తారీఖులు వచ్చే వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేటువంటి ముఖ్యంగా చెప్పదగిన సూచన. అది కూడా ముఖ్యంగా కన్యా రాశి స్త్రీలకి చెప్పదగిన సూచన. ఇకపోతే ఈ మాసంలో రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. శత్రువుల మీద చక్కగా విజయం సాధించేస్తారు. ఒకవేళ ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయలేదనుకున్నాం మన ఎలక్షన్స్ లో, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. అలాగే పార్టీలో కూడా కన్యా రాశి రాజకీయ నాయకులకి వాళ్ళదైనటువంటి ఒక ముద్ర ఏర్పడుతుంది. అంటే వీళ్ళ సారథ్యంలో బాగా బలంగా పనిచేయగలుగుతాం అనేటువంటి ఆలోచన కింద స్థాయి కార్యకర్తలకి ఏర్పడుతుంది, పైన పార్టీ పెద్దలకి ఏర్పడుతుంది. అటువంటి శుభ ఫలితాలు ఈ మాసం గోచరిస్తుంది. ఓకే గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే తెలియజేశారు. అలాగే ఏంటంటే కన్యా రాశి వారి యొక్క జాతకంలో వారికి ఏమైనా ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే వారు ఆ మాసంలో ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? ఈ మాసంలో మరి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు కుజరాహు కేతువులకి సంబంధించిన పరిహార క్రియలు పాటించాలి. అలాగే ఎవరైతే స్వగృహ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తున్నారో, సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు గురుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇక్కడ కుజరాహు కేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు అంటే ఒక 2-3 రకాల ఉదాహరణలు చెప్తాను. వాటిల్లో ఎవరికి ఏది సాధ్యపడితే అది చేసుకోవచ్చు. ఏంటంటే సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవటం. లేదా అంత దూరం కనుక పోలేకపోతే మంగళవారం నియమాలు పాటించటం, దగ్గరలో ఉన్నటువంటి పుట్టలో ఆదివారం నాడు పాలు పోయటం, ఇట్లాంటివి చేసేటట్లయితే రాహుకేతులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరుగుతాయి. అలాగే కుజుడికి సంబంధించి మంగళవారం నియమాలు పాటించటం, మంగళవారం నాడు ఉదయం ఆంజనేయ స్వామిని సింధూరంతో అర్చించి తమలపాకులతో పూజించి మంగళవారం సాయంత్రం ఉపవాసం ఉండేటట్లయితే కుజరాహు కేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరుగుతాయి. తద్వారా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు.
ఇక ఒకవేళ అంత గనక చేయలేము అని గనక అనుకునేటట్లయితే ఒక రాగి నాణ్యాన్ని పారేటువంటి నదిలో వేయటం, లేదా ఈ మూడిటికి కలిపి ఒకే ఒక పరిహారం ఇస్తాను. అదేంటంటే ఒక మంచి కొబ్బరికాయని తీసుకుని మంగళవారం నాడు చక్కగా దగ్గర ఉన్నటువంటి నదికి వెళ్ళి మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని ఆ పారేటువంటి నదిలో వదిలేస్తే సగం దోషాలు పోతాయి. కాబట్టి ఈ పరిహారం కనుక చేసుకోగలిగితే కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం ఎదురులేదని చెప్పవచ్చు. గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ఇక అలాగే మనం తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే తులారాశి. మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు. ఈ జూన్ మాసంలో చూసుకున్నట్లయితే అసలు వాళ్ళకి మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా, అసలు ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు ఆదాయం పరంగా, ఓవరాల్ గా అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే? ఇక్కడ తులారాశి అనగానే మనకి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ తులారాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి జూన్ 5-6 తారీఖులో ఏర్పడేటువంటిది అష్టమ రాశిలో ఏర్పడుతుంది. అక్కడ వృషభ రాశిలో ఉంటుంది. సో ఇక్కడ అష్టమ రాశి అంటారు. తులారాశి నుంచి ఇక్కడ అష్టమ రాశి వృషభ రాశి అవుతుంది అన్నమాట లెక్కేస్తే. అంటే గురు, బుధ, శుక్ర, రవి, చంద్రులందరూ 8వ స్థానంలో సంచరిస్తారు. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడితో సహా అక్కడే ఈ 5-6 తారీఖుల్లో ఉండడం అనేటువంటిది తులారాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. అట్లాగే రాజీవ కారకుడైనటువంటి శని కూడా వీళ్ళకి పంచమ స్థానంలో ఉంటున్నాడు కనుక అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో 2 విషయాల్లో, అంటే ఒకటి ఆరోగ్యం విషయంలో, రెండవది ఈ ట్యాక్స్ పేమెంట్స్, అట్లాగే ఇన్సూరెన్స్లు కట్టడం, ట్యాక్స్ పేమెంట్స్, కేసులకు సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించి కేసులు పెట్టేటువంటి విషయాలకు సంబంధించి ఈ కొంత ఘర్షణలకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాలన్నింటిలో బాగుంది. అయితే ఏ రంగాల వాళ్ళకి బాగుందని మనం గమనిస్తే విద్యార్థులకి చాలా బాగుంది. వాళ్ళ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే వాళ్ళకి కావాల్సిన సీట్లు వస్తాయి. వాళ్ళు కోరుకునే యూనివర్సిటీస్లో సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశీ విద్య అభ్యసించాలనుకునేటువంటి తులారాశి వాళ్ళకి కూడా అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే అవకాశాలే ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయండి. ఈ జూన్ మాసంలో ముఖ్యంగా 6వ తారీఖు తర్వాత జాబ్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే మరి ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ దాకా ఎదురు చూడాలి మంచి వివాహ సంబంధాల కోసం. అప్పటిదాకా ఎదురు చూస్తే మంచి సంబంధాలు వస్తాయి. ఈ మాసం అయితే కొంచెం సంబంధాలు రావని నేను చెప్పను, కానీ కొంచెం అనుకూలమైనంత తక్కువగా ఉంది. అలాగే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కూడా కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ మాసం ఎవరైతే కొంచెం గర్భిణీ స్త్రీలు ఎవరైతే కనేటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఈ మాసం డెలివరీ అయితే మాత్రం ఖచ్చితంగా సిజేరియన్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కొంత నాళవేష్ట యోగం గోచరిస్తుంది. అంటే సర్జరీ పడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక తులారాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే చాలా బాగుంది. విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా సరే పోటీ చేయకపోయినా నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశాలు కూడా బలంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక పారిశ్రామికవేత్తలకి, అలాగే బిల్డర్స్కి, కాంట్రాక్టర్స్కి వీళ్ళకైతే మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళు ప్రత్యర్థుల్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. అటువంటి పరిస్థితి ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆదాయ వనరులు అయితే బాగున్నాయి, ఇబ్బంది లేదు. ఇకపోతే ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా విలువైనటువంటి ఒక ఇల్లు కానీ, పొలం కానీ, లేదా ఆభరణాలు కానీ, వాహనం కానీ వీరి పేరు మీద ఏర్పడే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. స్త్రీలకి ఇంటా బయట కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్తగా మంచి విలువైన కళాఖండాలని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి శుభ ఫలితాలు తులారాశి స్త్రీలకి గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం అనుకూలంగా లేదు. అలాగే విదేశీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, విదేశాల్లో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా
అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు. ఈ మాసం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ అష్టమ స్థానంలో ఉన్న ఈ గ్రహ కూటమి వల్ల కొన్ని అనుకోని మార్పులు ఏర్పడతాయి. మరి ముఖ్యంగా స్పెక్యులేషన్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే బాగుంది. తులారాశి వాళ్ళకి ఈ స్టాక్ బ్రోకర్స్ కావచ్చు, స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి కావచ్చు, వీళ్ళకైతే చాలా బాగుంది. ఏ రకమైన స్టాక్స్ ను కొనుగోలు చేసినా వాటి రేట్లు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక లాయర్లకి, ఇంజనీర్లకి, ఈ రంగాల్లో స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకైతే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తుల్లో కూడా మరి ముఖ్యంగా వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ఎంతమందికి నచ్చజెప్పినా ఈ మాసం జీవిత భాగస్వామికి నచ్చజెప్పటం అనేటువంటిది దాదాపుగా అసాధ్యం అని చెప్పొచ్చు. కనుక ఆ ఘర్షణ అనేటువంటిది కొంచెం పెద్దది కాకుండా చూసుకోవాలి. అటువంటి ఇబ్బందులు ఎవరికైనా వచ్చే పరిస్థితి లేదా వచ్చినా కనపడుతున్నా కొంత తెలుస్తుంది కదా, తుఫాన్ రాబోయే ముందు వాతావరణం చేంజ్ అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఘర్షణ వచ్చే ముందు వాతావరణం మారుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు కనపడగానే అంగారక పాశుపత హోమం జరిపించుకోవటం, కుజుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం, ఇవన్నీ ఏమీ చేయలేకపోతే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకోవటం, లేదా ఆంజనేయ స్వామి గుడిలో 11 ప్రదర్శనాలు చేయడం, ఇలాంటివి చేసేటట్లయితే శుభ ఫలితాలని పొందగలుగుతారు. అట్లాగే ఈ మాసంలో మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అలాగే వీళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా వచ్చేస్తాయి. ఫైనాన్షియల్గా వీళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇక సినిమా రంగం, మీడియా రంగం, టీవీ రంగంలో ఉండేటువంటి కవులు, కళాకారులు, రచయితలు, టెక్నీషియన్స్, వీళ్ళకి చాలా బాగుంది. మంచి అవకాశం వస్తుంది. ఈ ఫీల్డ్ లో నిలదొక్కోగలుగుతారు. ఎంతో కాలంగా నిలదొక్కోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. సక్సెస్ అయ్యి ఈ మాసంలో నిలదొక్కోగలుగుతారు. అలాగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతి దిగుమతులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా బాగుంది. మరి బాగోని అంశాలు ఏంటని కనుక కాస్త గమనిస్తే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మరి ముఖ్యంగా గొంతుకు సంబంధించిన వ్యాధులు, అట్లాగే అలర్జీస్, హై ఫీవర్స్, కొంచెం వాహనాల విషయంలో కొంచెం ప్రమాదాలు జరగటం, అలాగే కొంత మానసిక ఆందోళన కలగటం, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు కాస్త ఎంత బాగా వస్తుందని అనుకుంటున్నామో అంతకంటే స్పీడ్గా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఏమో అని ఆలోచిస్తారంటే మనం పెద్దగా కొత్తగా ఖర్చులు పెడుతుంది ఏమీ లేదు అని అనుకుంటారు. కానీ ఏం జరుగుతుందంటే ఊహించని ఖర్చులు దైనందిన జీవితంలో పెరిగిపోతాయి. తద్వారా ఖర్చులు, రాబడిని మించిన ఖర్చులు ఏర్పడతాయి. ఈ విషయంలో అదుపు చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తారు, కానీ సాధ్యపడదు. కనుక ఎవరైతే ఫైనాన్షియల్గా డెవలప్ కావాలని కోరుకుంటున్నారో తులారాశి వాళ్ళు ఈ మాసం తప్పనిసరిగా లక్ష్మీదేవిని ఆరాధించటం, శుక్రవారం నాడు లక్ష్మీ పూజ చేయటం, అలాగే భృగు పాశుపత హోమాన్ని జరిపించుకోవటం చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని సాధించగలుగుతారు. టూరిజం డిపార్ట్మెంట్, రవాణా శాఖకి సంబంధించిన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే వాళ్ళ వాహనాల విషయంలో కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్త ఉండాలి. కొంచెం ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ కూడా ఈ డ్రైవింగ్ విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉండటం ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఓకే గురువుగారు, తులారాశి వారికి వచ్చేసి ఈ జూన్ మాసంలో చూసుకున్నట్లయితే మరి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, సో ఎటువంటి మెరుగైన ఫలితాలు ఉన్నాయి అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే వారు ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే సో దానికి ఎటువంటి వాళ్ళు పరిహారం చేసుకోవాలి, ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వారికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అన్న అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇకపోతే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ జూన్ మాసం మొత్తంలో మరి వీరికి ఎలా ఉంటుంది అంటారు? ఆదాయం పరంగా, ముఖ్యంగా ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే వివాహం పరంగా కానీ ఎలా ఉంటుంది అంటారు? వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెల 5-6 తారీఖుల్లో సప్తమ స్థానంలో రవి, బుధ, గురు, శుక్ర, చంద్ర గ్రహాలు 5 గ్రహాలు ఉండి వృశ్చిక రాశిని చూస్తున్నాం. వీటితో పాటుగా కుజుడు చూస్తున్నాడు. అట్లా దాదాపుగా ఉన్న గ్రహాలన్నీ 7 గ్రహాలు వృశ్చిక రాశిని వీక్షించటం వల్ల ఈ నెల వృశ్చిక రాశి వారి జీవితంలో సంచలనాలు జరుగుతాయి. ఎలాంటి సంచలనాలు జరుగుతాయంటే
వీళ్ళు గతంలో ఎంతో కాలంగా చెయ్యాలనుకుని చేయలేని పనులు, అలాగే వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోవటం, సాధించాలనుకుంది సాధించలేకపోవటంతో ఎంతకాలంగా బాధపడినటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసంలో ఆ పనులన్నీ కంప్లీట్గా పూర్తి చేయగలుగుతారు. మొండి పట్టుదలతో, ధైర్యంతో ఏం చేయాలనుకుంటే అది చేసి తీరతారు. అటువంటి స్థితి ఈ మాసం వీళ్ళకి ఏర్పడుతుంది. వీళ్ళు ఈ మాసం అంతా కూడా ఒక రకమైనటువంటి అనిశ్చిత పరిస్థితిలో ఉంటారు. అంటే అన్ని పనులు జరిగిపోతుంటాయి ఆటోమేటిక్గా. ఏ రంగంలో వాళ్ళకైనా సరే వాళ్ళు చేసే పనులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు యాజ్ ఇట్ ఈజ్గా చేయాల్సినవన్నీ చేసేస్తారు. టైం టేబుల్ ప్రకారం, టైం షెడ్యూల్ ప్రకారం అనుకున్న పనులన్నీ అయిపోతాయి. పెండింగ్ పడ్డ పనులు కూడా అయిపోతాయి. రుణాలు తీర్చుకోవాలనుకుని తీర్చేయగలుగుతారు. ఇలా అన్ని రకాల బాగుంటుంది. కానీ వీళ్ళ మైండ్లో మాత్రం ఒక రకమైన అనిశ్చిత స్థితి ఏర్పడుతుంది. అంటే మనం కరెక్ట్గానే ఉన్నామా, లేదా ఏదైనా తప్పు చేస్తున్నామా, లేదా మనం తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్టేనా, లేదా ఇవేమన్నా భవిష్యత్తులో ప్రమాదాన్ని తీసుకొచ్చి మన నెత్తిన పడేస్తాయా, ఇట్లా ఒక రకమైన మానసికంగా తీవ్రమైన ఆందోళనకి గురవుతూ ఉంటారు. కొద్ది మంది మాత్రం వృశ్చిక రాశి స్త్రీలు జీవిత భాగస్వామితో ఎవరికైతే భేదాభిప్రాయాలు ఉంటాయో వాళ్ళు కొంత విడిపోయే అవకాశాలు ఉన్నాయి. అది అందరి విషయంలో జరగదు, కొందరి విషయంలో జరిగే అవకాశం ఉంది. కొంతమందికి మాత్రం కొంచెం భేదాభిప్రాయాలు, వాగ్వాదాలు వస్తాయి. కనుక వృశ్చిక రాశి స్త్రీలకైనా పురుషులకైనా ఈ మాసం చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఇది మెయిన్ గా ఈ మాసం వీళ్ళకి చెప్పదగిన సూచన. భేదాభిప్రాయాలు రాకుండా అంటే ఇద్దరు మనుషుల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కడొస్తాయి? ఇగో విషయంలో వస్తాయి భార్య భర్తల మధ్య అయితే, వ్యాపార భాగస్వాముల మధ్య అయితే డబ్బు విషయంలో వస్తాయి. అంటే ఇవి రెండే కదా కారణాలు. కనుక ఇవి రెండింటినీ వృశ్చిక రాశి వాళ్ళు తగ్గించుకోవాలి. తర్వాత యథార్థవాది బంధు విరోధి అంటారు. అంటే ఎవరైనా నిజం చెప్తే కొంచెం కొంపలు తగలబడతాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా నిజాలు చెప్పే అలవాటు ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే పచ్చి నిజాలు చెప్తారు, ఒక్కోసారి పచ్చి అబద్ధాలు చెప్తారు. చెప్తే నిజం, చెప్తే అబద్ధం చెప్తారు. ఆ చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని నిజాలు నిప్పులు లాంటివి కాల్చేస్తాయి. కాబట్టి నిజాలు చెప్పాల్సిన పరిస్థితి ఉన్నా ఆ సమయంలో ఈ మాసంలో చెప్పకుండా ఉండటం మంచిది. అది సమయం చూసుకుని నిదానంగా చెప్పాలి. అంతేగాని ముఖం మీదే చెప్పేయటం, నువ్వు ఇది చేసావు, ఇది చాలా తప్పు, ఇట్లా చేయటం మంచిది కాదు, దీనివల్ల ఎంత నష్టం వస్తుంది, ఇది ప్రాబ్లం అవుతుంది, ఇది ఇలా ఎడాపెడా చెప్పేసి వాయించేస్తే ఖచ్చితంగా భేదాభిప్రాయాలు వస్తాయి. కనుక ఈ విషయంలో కొంచెం పొదుపుగా మాట్లాడాలి. వీలైనంత వరకు మంగళవారం, శుక్రవారం మౌనవ్రతం పాటించడం మంచిది. వృశ్చిక రాశి పురుషులైనా స్త్రీలైనా కనీసం శుక్రవారం అయినా సరే మౌనవ్రతం పాటిస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే అంగారక పాశుపత హోమం, భృగు పాశుపత హోమం జరిపించుకోవాలి. ఇవి గనక చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే రాజయోగం చాలా బాగుంది. రాజయోగకారకుడైనటువంటి రవి యొక్క దృష్టి వల్ల ఖచ్చితంగా వీళ్ళకి అధికార యోగం ఉంటుంది. మొన్న ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయని వృశ్చిక రాశి వాళ్ళు ఎవరన్నా ఉండేటట్లయితే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సినిమా రంగం, టీవీ రంగం, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కవులకి, కళాకారులకి, రచయితలకి, గాయకులకి వీళ్ళందరికీ కూడా మంచి ఆఫర్స్ వస్తాయి. ఈ సినిమా రంగంలో అంటే సినిమా రంగంలో కానీ ఈ టీవీ రంగంలో వాళ్ళు నిలదొక్కోగలుగుతారు. ఎంతో కాలంగా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే వాళ్ళు అక్కడ పోరాటం చేసేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం నిలదొక్కోగలుగుతారు. నిలదొక్కోవటంలో పాటుగా వీళ్ళు కొన్ని సంచలనాలు కూడా సృష్టిస్తారు. అంటే మనం గమనిస్తూ ఉంటాం సినిమా రంగంలో ఒక చాలా చిన్న స్టార్ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసి ఈ నెలలో ఒక చిన్న స్టార్ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, పెద్ద స్టార్ సినిమాకి వచ్చినంత హైప్ వస్తుంది. అటువంటి సంచలనాలు జరుగుతాయి. ఏది ఏమైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ మాసం మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి సంచలనాలకి మారుపేరు జరుగుతుంది. ఇక్కడ అంటే ఏది సాధారణంగా జరగదు, అంత అసాధారణమే, ఎక్స్ట్రాడినరీగానే జరిగే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి కనుక
దాదాపుగా మంచి ఫలితాలని ఆశించవచ్చు. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే జూన్ మాసంలో ఒకసారి చూసుకున్నట్టయితే సో వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అని వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే వారి యొక్క జాతకంలో ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ ఇంకా మెరుగైన ఫలితాలు వారికి రావాలి అంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, అలాగే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది అనే అంశాల గురించి అయితే తెలియజేశారు. ఇకపోతే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి కూడా వచ్చేసి ఈ జూన్ మాసంలోని అసలు మొత్తం ఓవరాల్ గా మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ ధనురాశి వాళ్ళకి ఈ మాసం మాత్రం కొన్ని విషయాల్లో పరీక్షాకాలం, కొన్ని విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వాటిల్లో ఏ విషయంలో పరీక్షాకాలం ఫస్ట్ తెలుసుకుందాం. కుటుంబపరమైన అంశాల్లో, ఆర్థిక పరమైన అంశాల్లో కొంత పరీక్షాకాలం. అంటే ఎలా ఉంటుంది? ఆర్థిక పరమైన అంశాలు తీసుకున్నాం అనుకోండి, ఆదాయం అనేటువంటిది బాగుంటుంది. ఏ రంగంలో ఉన్న ధనురాశి వాళ్ళకైనా సరే ఆదాయం బాగుంటుంది. 2 రకాలుగా ఆదాయ మార్గాలు వస్తాయి. అంటే ఆదాయం చాలా బలంగా వచ్చి పడుతూ ఉంటుంది. ఆ వచ్చిన ఆదాయాన్ని చూసి ఓకే ఈ నెల మనకి ఈ డబ్బులు వస్తాయి అని మనకు ముందు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఈ మాసంలో డబ్బులు వస్తాయని ఉంటుంది. ఆ డబ్బులు ఖచ్చితంగా చేతికి అందుతాయి. ఇంకా ఒక ముక్కలో చెప్పాలంటే రావు అనుకున్న డబ్బులు కూడా వస్తాయి. ఎట్లాగంటే ఒకళ్ళకి అప్పిస్తాము, లేదా వాడికి ఏదో కష్టం వచ్చిందని డబ్బు ఇస్తాం, వాడికి ఇవ్వడు, వాడి కోసం మనం తిరుగుతూ ఉండాలి, అటువంటి డబ్బులు కూడా చేతికి వస్తాయి. అట్లాగే పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు, కోర్టు కేసుల్లో ఇరుక్కున్నవి, లిటిగేషన్స్లో ఇరుక్కున్నవి, ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అట్లా ఆర్థికంగా వీళ్ళకి ధనురాశి వాళ్ళకి చాలా బాగుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రాశ్యాధిపతి అయిన గురుడు అస్తంగత్వ దోషానికి గురవుతున్నాడు. గురవటం వల్ల వచ్చినటువంటి డబ్బు దైనందిన జీవితంలో ఉండేటువంటి ఖర్చుల రీత్యా కానీ, లేదా వ్యాపారస్తులైతే వ్యాపార విస్తరణ కోసం కానీ ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాత్రం ఏం జరుగుతుందంటే ఆశించినటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో, వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది చేతికి తీసుకునే వేళకి గుంటనక్కల్లాగా కొంతమంది కాచుకుని కూర్చుని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక కారణం చెప్పి ఏదో ఒక రకంగా ఆ డబ్బుని డైవర్ట్ చేయటం, లేదా వాళ్ళు కొంత తీసుకోవటం, లేదా వీళ్ళకి దక్కకుండా చేయటం, ఇటువంటివి చేసే అవకాశాలు బలంగా ధనురాశి వాళ్ళ జాతకంలో గోచరిస్తున్నాయి. ఇక్కడ 6వ స్థానంలో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి జూన్ 5-6 తారీఖుల్లో బలంగా ఏర్పడుతుంది. వీటి వల్ల ఏంటంటే వీళ్ళకి ఈ మాసంలో శత్రువుల మీద విజయం సాధించటం, కోర్టు కేసుల్లో పరిష్కారాలు వీళ్ళకి అనుకూలంగా రావటం, మధ్యవర్తి పరిష్కారాల్లో వీళ్ళకి అనుకూలమైన తీర్పులు రావటం, ఇవన్నీ బాగానే జరుగుతాయి. కానీ ఆ జరిగిన తర్వాత డబ్బు సెటిల్మెంట్ అయింది అనుకోండి, సపోజ్ ఇంత డబ్బు రావాలి చేతికి, 25 లక్షలు 50 లక్షలు రావాలనుకోండి, ఆ వచ్చేటువంటిది సమయానికి అందదు. ఆ డబ్బు ఇస్తామని ఒప్పుకుంటారు, కానీ ఆ డబ్బు అనేది ఆగస్టు మాసంలోనో సెప్టెంబర్ మాసంలోనో వస్తుంది. అంటే ఆశించిన లాభం చేతికి అందడానికి ఆలస్యం అవుతుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. 3వ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా ఈ శనికారకత్వాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్స్, ఇన్వెస్టర్స్, వీళ్ళందరికీ చాలా బాగుంది. అలాగే ఈ ధనురాశిలో ఉన్నటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా బాగుంది. మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. వీళ్ళ విషయంలో కూడా ఇబ్బంది లేదు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్లో కంటే కూడా సెకండ్ కౌన్సిలింగ్లో వీళ్ళకి కోరుకున్నటువంటి సీట్స్ వస్తాయి. కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాసేటువంటి వాళ్ళకి మాత్రం మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్లో విద్య అనేది లభిస్తుంది. ధనురాశిలో ఉన్నటువంటి విద్యార్థుల్లో అన్ని రకాల విద్యల్లోకి విదేశీ విద్య, అంటే విదేశీ ప్రయాణం చేసి బీటెక్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునేటువంటి వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం అత్యంత అనుకూలంగా ఉంది. మిగతా వాళ్ళతో, అంటే మిగతా విద్యార్థులతో పోలిస్తే విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునేటువంటి వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా ఆలోచిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ వీళ్ళకి రావాల్సిన బకాయిలు, ఇంక్రిమెంట్లన్నీ సకాలంలో వచ్చేస్తాయి. ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇక ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళ పేరు మీద స్థిర చరాస్తులు ఏర్పడబోతున్నాయి.
మంచి వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా బాగుంది. వీళ్ళ విషయంలో ఇబ్బంది లేదు. కొత్తగా ధనురాశి స్త్రీలు కొత్త వ్యాపకాలు ఏర్పరచుకుంటారు ఈ మాసంలో. అంటే కొత్తగా ప్రాజెక్ట్స్ చేయటం కానీ, లేదా అప్పటిదాకా హౌస్ వైఫ్గా ఉన్న ఆ సమయంలో అంటే ఈ మాసంలో కొత్తగా మళ్ళీ ఏదైనా ఒక బిజినెస్ చేయటం కానీ, ఫుడ్ కోర్ట్స్ పెట్టడం కానీ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నడపటం కానీ, ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ధనురాశి వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పదవి అధికారం లభిస్తుంది. నామినేటెడ్ పోస్టులు వస్తాయి. పార్టీలో మంచి స్థితిగతులు ఏర్పడేటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది. పురుష సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. పురుష సంతానం అభివృద్ధి కోసం వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తారు. ఇటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ మాసంలో ఎవరైతే స్త్రీలు, గర్భిణీ స్త్రీలు ఉంటారో, డెలివరీ అవుతుందో వాళ్ళకి సిజేరియన్ జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందికి పురుష సంతాన ప్రాప్తి అంటే మగపిల్లవాడు పుట్టేటువంటి అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి శుభ పరిణామాలు వీళ్ళకి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా చతుర్థంలో ఉన్న రాహు, దశమంలో ఉన్న కేతువు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి అయిన గురుగ్రహ ప్రభావ రీత్యా ధనురాశి వాళ్ళకి లేదా వారి జీవిత భాగస్వామికి, అలాగే ఈ మాతృవంశ పితృవంశ వర్గీయులకి కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు అంటే వెరికోసిల్ వెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి కొంత బాధ పెడతాయి. అది కూడా 40-50 సంవత్సరాలు దాటినటువంటి ధనురాశి వాళ్ళకి అప్లై అవుతాయి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా చతుర్థంలో రాహుగ్రహ సంచారం ఉంది కనుక కుజుడితో కలిసిన రాహుగ్రహ సంచారం ఉండటం వల్ల వాహన డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాద సూచన గోచరిస్తోంది. ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది షష్ఠ స్థానంలో ఏర్పడటం మంచిదే. అంటే శత్రువుల మీద వీళ్ళకి విజయం లభిస్తుంది, రుణాలు తెచ్చుకోగలుగుతారు, అదంతా బాగుంది. కానీ రాశ్యాధిపతి షష్ఠ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కనుక కొన్ని పరిహారాలు పాటించాలి. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి ఏంటంటే జూన్ మాసంలో ఈ విధంగా ఉండబోతుంది. అలాగే పంచగ్రహ కూటమి వల్ల అంత మెరుగైన ఫలితాలే రాబోతున్నాయి అనేసి అని కూడా చెప్పారు. అలాగే ఏంటంటే వీరి యొక్క జాతకంలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి ఉన్నా కానీ వారు ఈ జూన్ మాసం మొత్తంలో ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళు రాహుగ్రహానికి సంబంధించిన పరిహార క్రియలు పాటించాలి. అంటే సర్పక్షేత్రాలను సందర్శించడం, సర్పక్షేత్రాలను మోపిదేవి, కాళహస్తి, నాగర్కోయిల్ ఇట్లాంటి సర్పక్షేత్రాలను సందర్శించాలి. లేదా శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని సందర్శించాలి. మరి ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించి ఖడ్గమాల ధరిపించుకోవటం, అలాగే ఇట్లాంటి ఏదైనా నవావరణార్చన ఇట్లాంటివన్నీ చేస్తారు. అలాంటివి కనుక చేయించుకునేటట్లయితే ధనురాశి వాళ్ళకి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ ధనురాశిలో కూడా ఎవరైతే స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు, స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా జరిపించుకుంటే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఈ ధనురాశి వాళ్ళు భృగు పాశుపత హోమం జరిపించుకోవాలి. ఎవరైతే స్త్రీ మూలక వివాదాలతో ఇబ్బంది పడుతుంటారో, స్త్రీల వల్ల ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా భృగు పాశుపత హోమం జరిపించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ధనురాశిలో ఉన్న కళాకారులు, టీవీ రంగం, సినిమా రంగంలో వాళ్ళు కూడా భృగు పాశుపత హోమం జరిపించుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయి. ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా కేతుగ్రహ శాంతి కోసం గణపతిని బుధవారం నాడు గరికతో అర్చించేటట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి. లేదా కేతుగ్రహ అనుగ్రహం కోసం కుక్కలకి ఆహారం పెట్టడం చేసేటట్లయితే, అంటే కుక్కలకి రొట్టె ముక్కలు పెట్టడం లేదా బిస్కెట్స్ పెట్టడం ఇట్లాంటివి చేసేటట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి. మరి ముఖ్యంగా సద్గురువుని ఆశ్రయించేటట్లయితే, గురుబలాన్ని పెంచుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని ధనురాశి వాళ్ళు పొందగలుగుతారు. వీటిల్లో ఏ పరిహారాలు చేసినా వీళ్ళకి శుభ ఫలితాలు అంటే వారి వారి అనుకూలతని బట్టి, ఆ రంగాన్ని బట్టి వాళ్ళ ఫలితాలు చేసుకుంటే, అంటే వాళ్ళ పరిహారాలు చేసుకుంటే ఆ ఫలితాలు వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కళాకారులు అనుకోండి, భృగు పాశుపత హోమం జరిపించుకోవాలి. అలాగే స్టాక్ మార్కెట్ బ్రోకర్స్ అనుకోండి, రాహుగ్రహ పరిహారాలు, కనకదుర్గ అమ్మవారిని దర్శించడం, అట్లా వాళ్ళ ఫీల్డ్ని బట్టి, వాళ్ళ రంగాన్ని బట్టి
ఆ పరిహారాలు చేసుకుంటే మంచి శుభ ఫలితాలను తప్పనిసరిగా పొందగలుగుతారు. ఓకే. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి, ముఖ్యంగా ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి ఈ మకర రాశి వారికి కూడా ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? మకర రాశి వాళ్ళకి అంటే ఇక్కడ మకర రాశి అంటే మనం గమనించాల్సింది ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మకర రాశి జాతకుల కింద పరిగణించేస్తాం. అయితే ఈ మకర రాశి వాళ్ళకి శుభ పరిణామం ఏంటంటే ఏలినాటి శని పీరియడ్ దాదాపు చివరికి వచ్చేసింది. ఈ మాసంలో అయితే మాత్రం వీళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి. అలాగే 3వ స్థానంలో ఉన్న రాహువు ఆకస్మికంగా ధన ప్రాప్తి, రాదనుకున్నటువంటి డబ్బు చేతికి అందటం, ఆదాయ వనరులు పెరగటం, 2 లేదా 3 ఆదాయ మార్గాలు ఏర్పడటం, ఇటువంటి అన్ని శుభ ఫలితాలని వీళ్ళకి ఇస్తున్నాడు. అలాగే పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో వీళ్ళకి పంచమ స్థానంలో ఏర్పడుతుంది. అంటే గురు, బుధ, రవి, శుక్ర, చంద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వృషభ రాశిలో మకర రాశికి పంచమ రాశిలో వీళ్ళు కలుస్తున్నారు. కలిసినప్పుడు వీళ్ళకి మరి మకర రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ఈ మాసం సంతానం కనుక కలిగేటట్లయితే, ఎవరైనా స్త్రీలు ఎవరైనా సంతాన ప్రాప్తి ఉన్నట్టయితే వాళ్ళకైతే సిజేరియన్ జరగటం, స్త్రీ సంతాన ప్రాప్తి కలగటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మకర రాశి స్త్రీలైనా పురుషులైనా సంతాన విషయంలో వీళ్ళకి ఊహించని మార్పులు జరగబోతున్నాయి. అంటే వీళ్ళ సంతాన పురోభివృద్ధి అనేటువంటిది అసంకల్పితంగా, అయాచితంగా అద్భుతమైన స్థితికి ఏర్పడుతుంది. ఎవరైతే దేవతారాధన చేస్తుంటారో, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తుంటారో వాళ్ళకి ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. అంటే ఒక దేవతను ఆశ్రయించి పూజ చేస్తూ ఉంటారు, ఎంతో కాలంగా సాధన చేస్తుంటారు. అటువంటి మకర రాశి వాళ్ళకి ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. అలాగే ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో కొంత ఈ ఆకర్షణలకు లోను కాకుండా ఉండటం మంచిది. అంటే స్త్రీ పురుష మూలకంగా ఈ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు ఇటువంటి ఆకర్షణలకు గురి కాకుండా ఉండటం మంచిది. ఈ సమయంలో ఇటువంటి ఆకర్షణలకు గురి అయ్యేటట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటే కనుక ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మకర రాశి యువతలకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి చాలా బాగుంది. ఈ పంచగ్రహ కూటమి కానీ రాహుగ్రహ స్థితి కానీ వీళ్ళకి అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టబోతున్నాయి. ఆ రంగాల్లో కూడా ముఖ్యంగా వస్త్ర వ్యాపారులకి, బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, అలాగే నూనెలు, ఆయిల్స్, పెట్రోల్స్ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైన లాభాలు రాబోతున్నాయి. మంచి టర్న్ ఓవర్ పెరుగుతుంది. అలాగే ప్లాస్టిక్స్, రీసైక్లింగ్ యూనిట్స్ ఇటువంటి వాళ్ళకి కూడా బాగుంది. టూరిజం, రవాణా శాఖ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి కూడా చక్కటి లాభాలు ఉంటాయి. వీళ్ళన్నీ కూడా ఈ రంగాలందరికీ బాగుంది. ఇక మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగం, దేవాలయాలు, గ్రంథాలయాలు, విద్యాలయాలు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిల్లో పనిచేసేటువంటి వాళ్ళు, లేదా ఆ సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు, చారిటీ ట్రస్ట్స్ ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అత్యంత అనుకూలమైన మాసం అని చెప్పొచ్చు. ఈ మాసం వీళ్ళందరికీ చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. సినిమా రంగం, టీవీ రంగం, కవులు, కళాకారులు, దీంట్లో టెక్నీషియన్స్ వీళ్ళకి కూడా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. వీళ్ళకి ఏలినాటి శని ప్రభావ రీత్యా కానీ, ఈ పంచగ్రహ కూటమి రీత్యా కానీ వీళ్ళకి గెలుపు అవకాశాలు తక్కువ. ఒకవేళ వీళ్ళు గెలిచారనుకోండి, వీళ్ళు ఏ పార్టీ తరఫున గెలుస్తారో ఆ పార్టీ అక్కడ గెలవదు. అటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు ఈ మకర రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. పార్టీలో కూడా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేటువంటిది దక్కే అవకాశాలు తక్కువ. ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు, స్టాక్ బ్రోకర్స్ వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది. మంచి లాభాలను పోగు చేసుకోగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు ఈ మకర రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొత్తగా వీళ్ళు గార్డెనింగ్ కానీ, లేదా ఏదైనా కాలక్షేపం ఏర్పరచుకోవటం కానీ, లేదా ఉద్యోగాలు చేసేటువంటి ఆడవాళ్ళు అయితే మంచి పొజిషన్కి వెళ్ళటం కానీ, ఆర్థికంగా అత్యున్నతమైన స్థితికి చేరడం కానీ, స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది.
ఓకే గురుగారు, మకర రాశిలో ఉన్న జాతకులకు జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటన్నిటి గురించి అయితే తెలియజేశారు. అలాగే వీరికి ఇంకా ఆదాయం పరంగా కానీ లేదంటే వ్యాపారస్తులకు కానీ ఇంకా ఎక్కువ వాళ్ళు చేసే పనిలో ఎక్కువ మెరుగైన ఫలితాలు రావాలి అనుకుంటే సో వారి ఈ మాసం మొత్తంలో ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? ఈ మాసంలో ఈ మకర రాశి వాళ్ళకి ఇంకా ఏలినాటి శని చివరికి వచ్చింది కానీ పూర్తి అవ్వలేదు కనుక శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అంటే శని సింగణాపూర్లో కానీ తిరునల్లారులో కానీ మందపల్లిలో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవటం, లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవటం చేయాలి. శనివారం నియమాలు పాటించాలి. లేదా శనివారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి మిరియాలతో అంటే మిరియాలు 11 చేతిలో పట్టుకుని ఆంజనేయ స్వామి చుట్టూతా ప్రదక్షిణ చేసి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరాలని చెప్పి ఆ 11 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఆ మిరియాలతో స్వామివారికి ఈ వడమాల సమర్పించటం, అంటే ఆ మిరియాలని వాడి వడమాలని సమర్పించటం ఇలా చేసేటట్లయితే తప్పనిసరిగా మకర రాశి వాళ్ళకి ఆ కోరిక నెరవేరుతుంది. ఇది ఒక మంచి పరిహారం. ఏ రంగం వాళ్ళకైనా పనిచేస్తుంది ఇది. అట్లాగే ఎవరైతే మంచి అధికారం హోదా ఇటువంటివి కోరుకుంటారో వాళ్ళు మాత్రం శ్రవణ నక్షత్రం రోజున, ఈ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున కానీ శనివారం నాడు కానీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి కానీ లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించడం చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఎవరైతే ఆరోగ్య విషయంలో ఆరోగ్యం కావాలని కోరుకుంటారో వాళ్ళు కూడా ఈ పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనేటువంటిది ఈ మాసం అనుకూలంగా ఉంది. మంచి సంబంధాలు వస్తాయి. అలాగే మకర రాశి వాళ్ళు వాళ్ళ ఆడపిల్లల విషయంలో మంచి శుభ ఫలితాలు ఎవరైతే కోరుకుంటారో అంటే సంతానం కలుగుతుంది. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. అంటే ఆడపిల్లలు పుట్టచ్చు, మగపిల్లలు పుట్టచ్చు. ఒకవేళ ఆడపిల్లల విషయంలో కనుక మంచి శుభ ఫలితాలు కావాలనుకున్నా, వాళ్ళకి మంచి సంబంధాలు కుదరాలనుకున్నా, ఉద్యోగం రావాలనుకున్నా, అంటే సంతానం విషయంలో వాళ్ళు ఖచ్చితంగా భృగు పాశుపత హోమం పాటించాలి. అంటే భృగు పాశుపత హోమం జరిపించుకోవాలి. అలాగే శుక్రుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక మకర రాశి వాళ్ళకి వచ్చేటప్పుడైతే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం కోసం మృత్యుంజయ మంత్రం చేయటం కానీ, లేదా ఒకవేళ మృత్యుంజయ మంత్రం రాకపోతే బ్రాహ్మణుల సహకారంతో జరిపించుకోవటం, మృత్యుంజయ హోమం జరిపించుకోవడం చేసేటట్లయితే చక్కటి ఆరోగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ధన్వంతరిని పూజించాలి. అప్పుడు మంచి ఆరోగ్యం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, దానికి వారు మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ఇకపోతే కుంభరాశి, మరి ఈ కుంభరాశి వారికి కూడా ఈ జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురుగారు? జూన్ మాసం అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి మంచి పరీక్షాకాలం. కాస్త జాగ్రత్తగా ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఏమాత్రం కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా అపనిందలు పట్టడం, అవమానాలు పాలవటం, కొంత స్థిర చరాస్తుల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో చర్చించకుండా, స్నేహితులతో చర్చించకుండా సొంత నిర్ణయాలు తీసుకునేటట్లయితే కొంత ఇబ్బంది పడటం ఇలాంటివి జరుగుతాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి జూన్ 5-6 తారీఖులో ఏర్పడుతున్నటువంటిది చతుర్థ స్థానంలో వృషభ రాశిలో ఏర్పడుతుంది. అంటే ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి మాతృస్థానం, సుఖస్థానం, భోగస్థానం, అట్లాగే గృహస్థానం, వాహనస్థానం, వీటన్నిటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు నేను కరెక్ట్గానే వెళ్ళాను, వాడే రాంగ్ డైరెక్షన్లో వచ్చి గుద్దాడని దబాయించి ఉపయోగం లేదు. వాడు మనల్కి డాష్ ఇచ్చినా మనం వాళ్ళకి డాష్ ఇచ్చినా దెబ్బతినేది కుంభరాశి వాళ్ళే. కనుక అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. ఈ కుంభరాశి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది స్నేక్ డ్రైవింగ్ చేస్తుంటారు. అంటే బైక్ మీద వెళ్తూ ఇటు పడుకోబెట్టి అటు పడుకోబెట్టి గాల్లోకి లేపి ఇట్లాంటి విన్యాసాలు చేస్తారు. రకరకాల ఇవి చేయకూడదు. అలాగే పిక్నిక్స్ కి విహారయాత్రలకి వెళ్ళినప్పుడు మంచి కొండ పీక్స్ లోకి వెళ్ళటం, సెల్ఫీలు దిగటం, జల ప్రదేశాల్లో ఈ సెలయేళ్ల దగ్గర జలపాతాల దగ్గర సెల్ఫీలు దిగటం ఇలాంటివి చేయకూడదు. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత శస్త్రబాధ, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, ఆయుధఘాతం అంటే దెబ్బలు తగలటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మన వంతు చేయవలసినటువంటి పని ఏంటంటే అనవసరమైన సాహసాలు చేయకుండా ఉంటే చాలు, మిగతా అంతా బాగానే ఉంటుంది.
అలాగే ఇది మైనస్. ప్లస్ పాయింట్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో డెఫినెట్గా భూవసతి ఏర్పడుతుంది. అంటే స్థిర చరాస్తులు అమ్మకాలు చేయొచ్చు, కొనుగోలు చేయొచ్చు. దాంట్లో మంచి లాభసాటిగా వీళ్ళకి ఉంటుంది. అట్లాగే కుంభరాశి పురుషుల కంటే స్త్రీలకి బాగుంది. సామాజిక సేవా రంగంలో ఉండేటువంటి స్త్రీలు కానీ లేదా హౌస్ వైఫ్స్ గృహిణులకు కానీ మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇంటా బయట మంచి గుర్తింపు లభిస్తుంది. కుంభరాశి స్త్రీల వాళ్ళ పేరు మీద కొత్తగా ఆదాయ వనరులు రావటం కానీ, ఆదాయం పెరగడం కానీ, స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే వీళ్ళకి సీట్ వచ్చేస్తుంది. వీళ్ళు కోరుకున్న ర్యాంక్స్ వస్తాయి, కోరుకున్న యూనివర్సిటీస్లో కూడా సీట్లు వస్తాయి. మరి ముఖ్యంగా కుంభరాశి విద్యార్థులకి ఎవరైతే విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో ఈ మాసం ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి రీత్యా వీళ్ళకి ఇప్పటి నుంచి 3-4 నెలలలోపు ఎప్పుడైనా సరే విదేశీ విద్యాయోగం అనేటువంటిది బలంగా ఉంది. తప్పనిసరిగా విదేశాలు వెళ్ళే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. కుంభరాశి నిరుద్యోగులకి తప్పనిసరిగా ఈ మాసం ఉద్యోగం లభిస్తుంది. అది కూడా జూన్ 5-6 తారీఖుల తర్వాత లభిస్తుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికేమో కోరుకున్న ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ వస్తాయి, రావాల్సిన ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి అయితే మాత్రం ప్రమోషన్స్ డెఫినెట్గా వస్తాయి. కాబట్టి ఉద్యోగస్తులకి వాళ్ళకైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్కైనా ప్రైవేట్ ఎంప్లాయీస్కైనా బాగుంది. వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి టర్న్ ఓవర్ బాగుంది, వ్యాపారంలో మంచి లాభాలు అనేటువంటివి వస్తాయి. మరి ఇక్కడ ఇబ్బంది ఉంది అంటే ద్వితీయ స్థానంలో ఉన్న కుజరాహుల ప్రభావం రీత్యా ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటే బూమరాంగా వెనక్కి వస్తూ ఉంటుంది. అంటే గతంలో మనం తెలుసో తెలియకో మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చిన స్టేట్మెంట్స్, అలాగే ఎవరికైతే ఈ పని చేసి పెడతామని మాట ఇచ్చామో అవన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళ తలకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఇవి కొంత వాగ్వివాదాలకి గురవటం కానీ, మధ్యవర్తి పరిష్కారాల్లో న్యాయం కుంభరాశి వాళ్ళ వైపు ఉన్నా కూడా ప్రత్యేకంగా పనిగట్టుకుని అన్యాయం వైపు పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్పటం కొంత మానసికంగా ఆందోళనకి అలజడికి గురి చేస్తుంది. అలాగే మీ వర్క్ ప్లేస్ అంటే మీరు పనిచేసేటువంటి ప్లేస్ అంటే ఉద్యోగ స్థలం కావచ్చు, వ్యాపారం చేసేటప్పుడు ఆ బిజినెస్ ప్లేస్ కావచ్చు, అంటే షాప్ కావచ్చు, బిజినెస్ ఏరియా కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా సరే మీకు కొంత వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది అని అంటే మీరు చెప్పిందంతా విన్నట్టుగానే ఉంటారు, కానీ ఎవరు ఆచరించరు. కింద స్థాయి వాళ్ళేమో మాట అనరు, పై స్థాయి వాళ్ళేమో ఒత్తిడి చేస్తుంటారు. ఈ రకంగా కొంత మానసిక ఆందోళన ఈ రాహుగ్రహ కుజగ్రహ ప్రభావ రీత్యా ఈ పంచగ్రహ కూటమి రీత్యా ఏర్పడుతూ ఉంటుంది. ఇక టీవీ రంగం, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు వస్తాయి, మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేటు సంస్థల నుంచి కానీ అవార్డులు వస్తాయి. రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్టయితే కొంత అనుకూలంగా లేదనే చెప్పొచ్చు. నామినేషన్ పదవులు కావాలనుకున్నా కూడా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. అంటే రాజమాతంగి, రాజశ్యామలు ఇటువంటి పరిహారాలు చేసుకుంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే గురుగారు, ఇక ఈ కుంభరాశి వారు వచ్చేసి అంటే ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఇక్కడ 2 రకాల పరిహారాలు కుంభరాశి వాళ్ళకి తెలియజేస్తాను నేను. మొట్టమొదటిది ఏంటంటే ఏలినాటి శని పీరియడ్, అంటే జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది కనుక అధిక శ్రమ, అల్పమైనటువంటి ఆదాయం, చాలా అధికంగా శ్రమ చేస్తారు. గుర్తింపు కావాల్సినంత వస్తుంది, గుర్తింపుకు తగ్గ డబ్బు రాదు. కాబట్టి వీళ్ళు శనీశ్వరుడికి సంబంధించిన పరిహారాలు, శనీశ్వరుడికి సంబంధించిన పరిహారాలు అనగానే తిరునల్లారు, మందపల్లి, అలాగే శనిసింగనాపూర్, ఇక్కడ మనం తైలాభిషేకం జరిపించుకోవటం, లేదా శనీశ్వరుడికి ఎక్కడైనా సరే ప్రతి శనివారం నాడు 8 శనివారాల పాటు తైలాభిషేకం జరిపించుకోవటం చేసేటట్లయితే శుభ ఫలితాలు వస్తాయి. అలాగే శనివారం నాడు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని సందర్శించిన ఏలినాటి శని బాధలు తప్పిపోతాయి. ఒకవేళ అంత కూడా చేసుకోలేము, మాకున్న పరిస్థితులు కుదరదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఒక చిన్న కృష్ణ ప్రతిమని కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఒక తులసి మాల కానీ తులసి దళాన్ని కానీ స్వామికి సమర్పించి కృష్ణుణ్ణి ఆరాధించటం. కృష్ణ ఆరాధన చేసేటట్లయితే ఏలినాటి శని బాధలు ఉండవు. ఇది సింపుల్గా ఉంటుంది, ఇలా చేసుకోవచ్చు.
అలాగే నల్ల కుక్కలకి ఆహారం పెట్టచ్చు, అలాగే కాలభైరవాష్టకాన్ని చదువుకోవటం ప్రతినిత్యం, లేదంటే దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకున్నా కూడా శని బాధలు అనేవి తగ్గిపోతాయి. ఇవి తగ్గిపోవాలని ఎందుకంటున్నామంటే అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ చతుర్థ స్థానంలో ఉన్న పంచగ్రహ కూటమి కూడా వీళ్ళకి మంచి రాజయోగం ఇవ్వబోతోంది. కానీ జన్మరాశిలో ఉన్న శని వీళ్ళు చేసే ప్రయత్నాలకి అడ్డుపడుతూ ఉంటుంది. వీళ్ళకి ఒక్కొక్కసారి ఈ శనిగ్రహ ప్రభావంతో కొంత సోమరితనం ఏర్పడుతుంది. సోమరితనం అనేటువంటిది సమర్థతని దెబ్బతీస్తుంది. అంటే ఎవరైనా సరే సమర్థులు అవ్వాలంటే సోమరితనం వదిలిపెట్టాలి అనుకుంటారు. వద్దు, మేము చాలా యాక్టివ్గా పనిచేయాలనుకుంటాం. కానీ జన్మరాశిలో శని సంచరించేటప్పుడు ఒక రకమైన మందంగా, ఒళ్ళు బరువుగా, కొంచెం ఇబ్బందిగా, అనారోగ్యంగా, ఇట్లా రకరకాలు ఏర్పడుతుంటాయి ఆటంకాలు. వాటిని తొలగించుకోవాలంటే ఈ పరిహారాలు చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఎవరైతే స్వగృహం కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు భృగు పాశుపత హోమాన్ని జరిపించుకుంటే స్వగృహ యోగ్యత, వాహన యోగ్యత ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అట్లాగే ఎవరైతే స్థలాలు అమ్మాలనుకునే వాళ్ళు కూడా భృగు పాశుపత హోమం జరిపించుకుంటే అమ్మగలుగుతారు. ఓకే గురుగారు, కుంభరాశి వారు వచ్చేసి జూన్ మాసంలో వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నా కానీ, ఏమైనా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ, సో దానికి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి అలాగే చివరి రాశి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీనరాశి, మరి వీరికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ మీనరాశి అంటే పురభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. మీనరాశి జాతకులకి ఈ మాసం మొత్తం అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే జన్మరాశిలో రాహువు, వ్యయస్థానంలో శని అంటే ఏలినాటి శని, ఇవి కొద్దిగా వీళ్ళకి ఎంత బాగున్నా కూడా అప్పుడప్పుడు వీళ్ళ స్పీడ్కి బ్రేక్స్ వేస్తూ ఉంటాయి. వీళ్ళకి 3వ స్థానంలో జూన్ 5-6 తారీఖుల్లో పంచగ్రహ కూటమి వృషభ రాశిలో ఏర్పడుతుంది. దానివల్ల వీళ్ళు ఏ పనైనా సరే చాలా ధైర్యంగా చేయగలుగుతారు. వీళ్ళు తెలుసో తెలియకో చేసిన పనులు కూడా లాభసాటి పరిణామాల కిందే మార్పు చెందుతాయి. అంటే వీళ్ళకి గురుబలం, దైవబలం బలంగా ఈ మాసం ఏర్పడుతోంది. కొంతమందికి తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీనరాశి వాళ్ళు. అది వాళ్ళు ఏదో తీసేసుకుంటారు. అట్లాగా తీసుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో అది శుభ పరిణామంగా మారుతుంది ఈ మాసంలో. అంటే పిల్లల విషయంలో బీటెక్ వైపు పంపించాలి, లేదా డాక్టర్ వైపు పంపించాలి, ఇలా ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకున్నాం. ఆ నిర్ణయం భవిష్యత్తులో అది మంచిగా మారుతుంది. అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా బాగుంటుంది. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, మీనరాశి వ్యాపారస్తుడు, నాకు ఈ రంగంలో అనుభవం లేదు కానీ నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అని పెట్టాడు అనుకోండి, అది ప్రాఫిట్ వస్తుంది. ఆ రంగంలో అతను సక్సెస్ అవుతాడు. లేదా ఎవరికైనా సలహా ఇచ్చాడు అనుకోండి, ఈ పని చెయ్యి, నువ్వు ఇలా చేస్తే ముందుకెళ్తావని, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో చెప్పదగ్గ విశేషం ఏంటంటే, మీకు మీరుగా ఆర్థిక వనరులు పెంచుకోవడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక 60-70% మంచి ఫలితాలు ఇస్తే, మీరు ఎవరికైనా సలహా చెప్తే 100% మంచి ఫలితాలు వస్తాయి. అటువంటి శుభ పరిణామాలు మీనరాశి అంటే చేసింది కాకనే ఎవరికైనా సలహా ఇస్తే చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు కన్సల్టెన్సీ పెట్టుకుంటే బాగుంటుంది. అంటే కెరీర్ గైడెన్స్, కెరీర్ కన్సల్టెన్సీ, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ, స్టాక్ మార్కెట్ కన్సల్టెన్సీ ఇలాంటివి పెట్టుకుని కనుక వీళ్ళు తగిన సలహాలు, సంప్రదింపులు ఇచ్చేటట్లయితే వీళ్ళకి బాగుంటుంది. వీళ్ళకంటే 100 రెట్లు వీళ్ళ దగ్గర సలహాలు పొందే వాళ్ళకి మంచి శుభ ఫలితాలు రావటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఫస్ట్ టర్మ్లోనే వీళ్ళకి కౌన్సిలింగ్లో సీట్లు వచ్చేస్తాయి. ఫస్ట్ టైమే వీళ్ళకి కావాల్సిన యూనివర్సిటీలో సీట్లు వచ్చేస్తాయి. విదేశీ ప్రయాణ విద్య ఏదైతే విదేశీ విద్య చేయాలనుకుంటారో, ప్రయాణాలు చేయాలనుకుంటారో, వీసాల కోసం ట్రై చేస్తుంటారో, మీన రాశి వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. రాజకీయ నాయకులకి మాత్రం అనుకూలమైన ఫలితాలు లేవు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు గెలిచినా కూడా పార్టీ గెలవడం కష్టం. ఒకవేళ వీరు గెలిచి పార్టీ గెలిచినా కూడా వాళ్ళందరినీ క్లబ్ చేసుకోవడం కష్టం అవుతుంది. అంటే పార్టీ నాయకులందరినీ క్లబ్ చేసుకోవటం, అలాగే వాళ్ళందరితో అనుసంధించుకుని ముందుకెళ్ళటం అనేటువంటిది కత్తి మీద సామె. ఈ మాసం మొత్తం అలాగే ఉంటుంది. రాజకీయ నాయకులకి నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ లిస్ట్లో రావు, సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే వ్యాపారాలు చేస్తుంటారో, ముఖ్యంగా వస్త్ర వ్యాపారం, బంగారం వెండి వ్యాపారం,
అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, అలాగే టెక్నికల్గా అంటే ఈ టెక్నాలజీకి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, సెల్ ఫోన్స్, ఈ టెలికమ్యూనికేషన్స్, ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, టూరిజం, రవాణా శాఖ, ఈ బస్సులు, కార్లు, క్యాబ్స్, ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి మీనరాశి వాళ్ళందరికీ చాలా బాగుంది. ఫైనాన్షియల్గా 2 రకాల ఆదాయ మార్గాలు అనేటువంటివి లభిస్తాయి. జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు కాస్త భేదాభిప్రాయాలు వచ్చినా అవి పెద్దగా పట్టించుకోదగ్గవి కాదు, చాలా సింపుల్గానే పరిష్కరించుకోగలుగుతారు. ఒక తేడా రాకముందే అక్కడి నుంచి వీళ్ళు పక్కెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సౌమ్యంగానే వీళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి గురుబలం, దైవబలం వీళ్ళకి ఈ మాసం పుష్కలంగా లభిస్తుంది. అలాగే విపరీతంగా డబ్బులు వస్తాయి, కానీ ఖర్చులు కూడా బాగా బలంగా ఉండటం వల్ల వాటిని అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సూత్రాలన్నీ చెబుతారు, కానీ డబ్బు ఆగదు. కనుక వీళ్ళు వచ్చిన డబ్బును వచ్చినట్టుగా జీవిత భాగస్వామికి ఇవ్వటం కానీ, లేదా పిల్లలు, పేరెంట్స్ ఎవరికో ఒకరికి వాళ్ళకి ఇచ్చేయటం కనుక చేసేటట్లయితే డబ్బు నిలబడుతుంది. వీళ్ళ చేతిలో అయితే డబ్బు ఆగే పరిస్థితి ఈ మాసంలో లేదు. ఇక మీనరాశి స్త్రీలకు వచ్చేటట్లయితే చాలా బాగుంది. సంసార పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, జీవిత భాగస్వామి పరంగా కానీ, సామాజికంగా కానీ, బంధువుల రీత్యా కానీ మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. చక్కటి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. మీనరాశి ఉద్యోగస్తులైనటువంటి అంటే ఉద్యోగులైనటువంటి స్త్రీలకైతే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్స్, మంచి పోస్ట్ వచ్చే పరిస్థితి ఉంది. డేర్గా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు, ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, వీళ్ళకైతే మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి, ఇబ్బంది లేదు. వ్యాపారంలో కూడా టర్న్ ఓవర్ వ్యాపారస్తులకు పెరుగుతుంది. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకైతే అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. స్వదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి పింక్ స్లిప్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తాయి. ఓకే గురువు గారు, మీనరాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే తెలియజేశారు. మరి వీరి ఈ జూన్ మాసం మొత్తంలో పరిహారాలు చేసుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా వీళ్ళు రాహుగ్రహ, గురుగ్రహ, శనిగ్రహానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు పాటించాలి. ఇక శనీశ్వరుడికి సంబంధించి అంటే శనీశ్వరుడికి తైలాభిషేకం, అలాగే గురువుకి సంబంధించి అంటే దత్త చరిత్ర పారాయణ చేయటం, సద్గురువుని ఆశ్రయించటం. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ మాసం ఆర్థికంగా అత్యంత బలమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం, గురుచరిత్ర పారాయణ చేయటం చేసేటట్లయితే ఆర్థికంగా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. అలాగే ఆర్థికపరమైన లావాదేవీలు జరపాలన్నా కూడా గురువారం నాడు చేసేటట్లయితే మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. అలాగే మీనరాశి వాళ్ళకి మరొక చిన్న పరిహారం ఏంటంటే, వాళ్ళకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా సువర్ణాభరణాలు ధరించాలి. అంటే కనీసం గోల్డ్ చైన్ అయినా, గోల్డ్ రింగ్ అయినా ధరించేటట్లయితే గురుగ్రహానుగ్రహం వల్ల ఆర్థికంగా పరిపుష్టి పొందగలుగుతారు. అలాగే ఒకవేళ అది కూడా చేయలేని పక్షం ఉందనుకోండి, పసుపు రంగు దుస్తులు ధరించటం, లేదా గోల్డ్ కలర్ దుస్తులు ధరించటం, లేదా పసుపు రంగు రుమాలైనా సరే జేబులో పెట్టినట్లయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు మీనరాశి వాళ్ళు శుభ ఫలితాలు పొందాలంటే పసుపు కొమ్ము అంటే ఒక పసుపు కొమ్ము అని ఉంటుంది, దాన్ని పసుపు దారంతో కట్టి గురువారం నాడు క్యాష్ కౌంటర్లో ఉంచటం, అంటే డబ్బులు పెట్టే ప్లేస్లో పెట్టుకోవటం. లేదా గోమతి చక్రాలు అని ఉంటాయి, అవి 4 తీసుకుని క్యాష్ కౌంటర్లో పెట్టడం. ఇలాంటివి చేసేటట్లయితే మీనరాశి వాళ్ళకి చక్కటి ఆర్థికాభివృద్ధి అనేటువంటిది లభిస్తుంది. ఓకే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి తెలియజేశారు. అలాగే ద్వాదశ రాశులను 12 రాశుల వారికి జూన్ మాసం మొత్తం చూసుకున్నట్లయితే మరి వీరికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. స్వస్తి.